ఒక్కొక్కసారి దేవుడి పాద సన్నిధిలో వేచుండి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు బయలుపరిచి చెప్పే కార్యాలు చూస్తే నిద్రే రావట్లేదండి. వీటన్నిటి నుండి మనం ఎలా తప్పించుకోబోతున్నాం, లోకమంతటిలో వచ్చే ఈ యొక్క భయంకరముల నుండి ఎలా తప్పించుకోగలమనే ఒక దిగులు మనకు కలిగినను. వీటన్నిటి నుండి తప్పించే దేవుడు మన తోడుగా ఉన్నారు. మనల్ని తప్పించడానికి దేవుడు అడిగే ఒకే ఒక కండిషన్, ప్రార్థన చేయండి అనేది మాత్రమే. ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని కాపాడడానికి, తప్పించడానికి ఆయన సహాయం చేయగలరు. కాబట్టి ఈ కార్యాలు మనసులో పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మనం ప్రార్థన చేయడంతో నిలిచిపోకుండా క్రమంగా వచ్చే వారం వరకు ఈ కార్యాలు చెప్తూ మీరు ప్రార్థన చేయాలి. దాని తర్వాత నూతనంగా ఒక విషయం తెలిసిందంటే దాని తర్వాత వారం ఆ కార్యాల గురించి మనం ప్రార్థన చేయాలి. క్రమంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఈ కార్యాల నుంచి మనకు కాపుదల, ఒక విడుదల, ఒక మేలైన కార్యం నెరవేర్చబడుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సరే, ఇప్పుడు మనం దేశం గురించి ప్రార్థన చేశాం, దేవుడు బయలుపరిచిన యొక్క దీర్ఘదర్శనాల గురించి ప్రార్థించాం. దీని తర్వాత మీ గురించి ప్రార్థన చేయబోతున్నాం. మన కుటుంబాల్ని దేవుడి యొక్క పాద సన్నిధిలో అప్పగిస్తూ ఇక రాబోయే వారంలో, ఇక రాబోయే దినాల్లో దేవుడు మనకు చాలినంతగా ఉండునట్లుగా దేవుని యొక్క పాద సన్నిధిలో మనల్ని సమర్పించుకుంటూ ప్రార్థించబోతున్నాం. ఈరోజు మనం స్పెసిఫిక్గా దేని గురించి ప్రార్థించబోతున్నామంటే వ్యాధులు, కుటుంబాలను బాధించే వ్యాధులు. మీకందరికీ బాగా తెలిసిందే, వ్యాధులు ఈ వేసవి కాలంలోనే ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయి. ఉష్ణం వల్ల కలిగే వ్యాధులు, ఉష్ణం వల్ల కలిగే మరణాలు, ఉష్ణం మూలంగా కొత్త వ్యాధులు రావడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కాలఘట్టంలో దేవుడు మనల్ని, మన కుటుంబాలను విశేషంగా ఈ ప్రకృతి యొక్క వైపరీత్యాల నుండి దేవుడు మనల్ని కాపాడాలి. రాత్రి వెన్నెలైను, పగలు ఎండైనను మనకి కీడు కలిగించకుండానట్లు, అంటే ప్రకృతి నుండి కలిగే కొన్ని హానికరమైన కార్యాలు మన శరీరాన్ని బాధించవచ్చు, మన స్కిన్ని బాధించవచ్చు, మన హృదయాన్ని బాధించవచ్చు, రక్త ప్రసరణని బాధించవచ్చు. ఇవి కాకుండా కుటుంబంలో ఇప్పుడు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు పెద్దవారు, చిన్న పిల్లలలో. అది ఎవరెవరనో వారిని జ్ఞాపకం చూసుకుని మనం ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు తన మాటలను పంపి మనల్ని స్వస్థతపరుస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. ఒకటి, వ్యాధులు రాకుండానట్లు రావడానికి ముందుగా ఒక ప్రొటెక్షన్ గురించి మనం ప్రార్థించబోతున్నాం. రెండవది, వచ్చిన వ్యాధుల్లో నుండి విడుదల గురించి ప్రార్థించబోతున్నాం. ఇప్పుడు మన కన్నులు మూసి దేవుడి యొక్క పాద సన్నిధిలో మన కుటుంబాన్ని అప్పగించబోతున్నాం. దేవుడు మన కుటుంబాల మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. మన కుటుంబాల గురించి మంచి తలంపులు ఆయన కలిగి ఉన్నారు. మన కుటుంబాన్ని కాపాడాలి, మన కుటుంబాన్ని రక్షించాలి, ఎటువంటి కీడైనా దాని నుంచి తప్పించి కాపాడాలని దేవుడి యొక్క కోరిక. కానీ మనం ప్రార్థన చేయకుండా, మనం దేవుడి దగ్గర నోరు తెరిచి ఒకటి అడగకుండా దేవుడు ఏ కార్యము చెయ్యరు. అందునిమిత్తం మనం ప్రార్థన చేయాలని దేవుడే మనల్ని ప్రోత్సహిస్తున్నారు. మీరు నోరు తెరిచి ఒక మాట అడిగితేనే దేవుడు ఆ కార్యం నిమిత్తం తీవ్రంగా కార్యాలు చేయగలరు. ఇప్పుడు దేవుడి యొక్క కన్నుల దృష్టి మీ మీద ఉంది. రాత్రి వెన్నెలైను, పగటి ఎండైనను తన బిడ్డలకు హాని కలుగు చేయకూడదు అని ప్రార్థించడం నేర్పించిన దేవుడు ఈ దినమున ఈ యొక్క శీతోష్ణ స్థితిలో, కఠినమైన ఉష్ణం ఉన్న కాలంలో మన పిల్లలను, బయటికి పనికి వెళ్ళేవారు, వయోవృద్ధులు, ఇంట్లో ఉన్నవారు ఏ ఒక్కరూ బాధింపబడకుండానట్లు దేవుడి యొక్క కర్మలో వారిని సమర్పించుకుంటూ ప్రార్థించబోతున్నాం. ఈ ఉష్ణకాలంలో ఉండే ఎటువంటి కఠినమైన కార్యములు, ఎటువంటి హానియో దేవా మా కుటుంబాల్లో ప్రవేశించకూడదు. ఎవరెవరు తమ యొక్క కుటుంబాలు సమర్పించుకుంటూ వారి యొక్క కుటుంబాల మీద తన రెక్కలను చాచి వారిని పరామర్శించి కాపాడాలని వేడుకుంటూ ఉన్నారు, వారి ఒక్కొక్కరి మీద దేవుడి యొక్క సన్నిధానం దిగివచ్చునుగాక. అక్కడున్న వయోవృద్ధుల మీదకి దిగివచ్చునుగాక, అక్కడున్న కుటుంబస్తుల మీదకి దిగివచ్చునుగాక, యవ్వనస్తుల మీదకి దిగివచ్చునుగాక, బిడ్డల మీదకి దిగివచ్చునుగాక. అందులో విశేషంగా నూతనంగా పుట్టిన బిడ్డలు వారు ఇళ్లలో ఉంటే ఆ కుటుంబాన్ని యొక్క బిడ్డలను దేవుడి యొక్క కాపాడే రెక్కలు వారిని కప్పుకొనుగాక. దేవా ఈ యొక్క కాలంలో ఉండే ఎటువంటి కీడు వారిని సమీపించకూడదు. చర్మం మీద కలిగే వ్యాధులు, మైకం, దేవా డీహైడ్రేషన్ వంటి కార్యాలు, దేవా ఉష్ణం వలన కలిగే కీడు, కఠినమైన వ్యాధులు మా కుటుంబాల మీద బలము పొందుకోకున్నట్లుగా దేవా మీ యొక్క కుడి కరమును కప్పుకుని కాపాడినట్లుగా ప్రార్థన చేస్తున్నా. మా యొక్క బిడ్డల మీదకి శక్తి దిగివచ్చునుగాక. స్కూళ్ళకి వెళ్తున్నా, కాలేజీలకు వెళ్తున్నా
పరీక్షలకు వెళ్తున్న ఒక్కొక్కరి మీద దేవుడి సన్నిధానం దిగివచ్చునుగాక. దేవా, ఆ చీకటిలో కలిగే భయంకరములు, పగటి వేళలో కలిగే భయంకరములు, రాత్రి నాశనం చేసే తెగులు యొక్క క్రిములు ఒక్కొక్క దాంట్లో నుంచి మా కుటుంబాన్ని దేవుడు పరామర్శించినట్లు ప్రార్థన చేస్తున్నా, కాపాడినట్లుగా ప్రార్థన చేస్తున్నా. మీ రెక్కల చాటున భద్రపరుచుకోండి. వాతావరణం ద్వారా సంబంధించి ఎటువంటి కీడును మీ యొక్క బిడ్డలను ముట్టకూడదు. ఎటువంటి మనుషుల యొక్క తంత్రములు వారిని మలినపరచకూడదు. వారి మీద దేవుని యొక్క శక్తి దిగి రావాలి. ఈ కుటుంబాన్ని పేరు పేరున దేవుడు ఆశీర్వదించాలి. దేవా, వారు పని నిమిత్తం బయటికి వెళ్ళిన వయోవృద్ధులు బయటికి వెళ్ళి తిరిగి వచ్చిన ఎండ మూలంగా కలిగే భయంకరములు, దేవా, చుట్టూ ఉండే పరిస్థితుల మూలంగా కలిగే కఠినమైన వ్యాధులు, బలహీనతలు ఏ ఒక్కటి వారిని ముట్టకుండానట్లు దేవా, మీ యొక్క కర్మ యొక్క నీడ మూలంగా వారిని కప్పుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇప్పుడు మీ యొక్క శక్తి మా కుటుంబాల మీదకి దిగి రావాలి. ప్రార్థన చేసేవారి మీద దిగి రావాలి. దేవుని యొక్క శక్తి వారిని కమ్ముకొను గాక. దేవా, మీరు ఇచ్చిన వాగ్దానముల మూలంగా వారి ఎముకలను దృఢముగా మార్చండి దేవా. వారి శరీరమును బలము కలదిగా మార్చండి దేవా. దేవుడి యొక్క కరం వారి తోడుగా ఉండి వారికి విరోధంగా పనిచేస్తున్న, పోరాడుతున్న విష క్రిములు, వ్యాధి క్రిములు, తెగులు యొక్క క్రిములు, వీటిని పారద్రోళమని నేను ప్రార్థన చేస్తున్నా. ఇంకను దేవా, ఒకవేళ ఈ కుటుంబంలో ఎవరైనా వ్యాధిగ్రస్తులుగా ఉంటే, వేదనలో ఉంటే, వారిని ఇప్పుడు దేవుడు విడుదల చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన వాక్యానుసారం మీరు మీ వాక్యమును పంపి స్వస్థత పరుస్తున్న, మీ గాయములను బట్టి స్వస్థత పొందుకుంటున్నామని వాక్యం చెప్తుంది కదా. ఇప్పుడు మీ వాక్కుని పంపించండి దేవా. ఈ కుటుంబాల్లోకి మీరు పంపించండి దేవా. వ్యాధి కలిగిన శరీరం మీదకి పంపించండి దేవా. వ్యాధితో పడుకున్న వారి మీదకి మీరు పంపించండి దేవా. మీ గాయపడిన కరమును చాపండి దేవా, చాపండి దేవా. ఈ కుటుంబాల మీదకి చాపండి తండ్రి. వ్యాధిగ్రస్తుల మీదకి చాపండి. మీ దెబ్బల మూలంగా స్వస్థత పొందుకుంటున్న ఆ గాయములు ఇప్పుడు వారిని ముట్టును గాక. ఆ గాయం ఇప్పుడు వారిని విడుదల చేయను గాక. దేవుని యొక్క కర్మ యొక్క మహిమ బయలుపరచబడాలి. ఒకవేళ హాస్పిటల్ మంచం మీద ఉన్న, దూరంగా ఉన్నవారు, వారి యొక్క బంధువులు, వారి నిమిత్తం మీ పిల్లలు ప్రార్థన చేస్తూ ఉంటే వారిని ఇప్పుడు దేవుడి యొక్క కరం ముట్టును గాక. దేవుని యొక్క వాక్యం వారికి పంపించబడాలి. దేవా, ఎవరిని తలంచుకుంటూ ప్రార్థిస్తున్నారు, లేకపోతే ఎవరి నిమిత్తం ప్రార్థిస్తున్నారు, లేకపోతే ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు, వారి ఒక్కొక్కరి మీద దేవుడి యొక్క శక్తితో నింపబడిన కరం, స్వస్థతపరిచే అధికారం ఇప్పుడు బయలుదేరినట్టుగా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వాగ్దానం చేసిన స్వస్థతపరిచే శక్తి, స్వస్థతపరిచే వరములు, స్వస్థతపరిచే మాటలు, స్వస్థపరిచే అభిషేకం ఇప్పుడు బాధింపబడి ఒక్కొక్క పాత్రం మీద దిగి వచ్చినట్లుగా మేము ప్రార్థిస్తున్నాం. వయోవృద్ధులను ముట్టండి, కుటుంబంలోని వారిని ముట్టండి, మగవారిని ఆడవారిని ముట్టండి, మా బిడ్డలను మీరు ముట్టండి, యవ్వనస్తుల్ని ముట్టండి, చిన్న బిడ్డలను ముట్టండి దేవా. దేవుని యొక్క కరం వారిని కాపాడినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. పరిచర్య నిమిత్తం ఈ యొక్క ఎండాకాలంలో తిరిగి మీ వాక్యములు మోసుకుంటూ వెళ్తున్న మీ సేవకులను మీ యొక్క పరిశుద్ధ కర్మల వారిని సమర్పిస్తున్నాం. సేవకుల యొక్క ఆరోగ్యాన్ని కోరుకునే దేవుడు అని దేవుడి యొక్క వాక్యం చెప్తున్న మాటలను మేము విశ్వసిస్తున్నాం. మీరు వారిని స్వస్థతపరిచి వారిని కాపాడి మీరు బలపరచండి. మీ పిల్లల యొక్క రాకపోకలను దేవా మీరు ఆశీర్వదించండి. ఈ యొక్క నూతనమైన వారంలో ఈ కుటుంబంలోని ఒక్కొక్కరి అవసరతలు మీరు సంధించండి. వారి యొక్క ప్రయాణములు ఆశీర్వదించండి. వారి యొక్క ఆర్థిక కార్యాలను మీరు ఆశీర్వదించండి. ఎటువంటి కొరత లేని వారికి ఒక జీవితాన్ని ఇవ్వండి. దేవుడు వారికి ఇచ్చిన జీవితంలో సంతోషము, సమాధానము, కుటుంబ సభ్యుల మొదల ఏక మనస్సును, అది ఎల్లప్పుడూ నిలిచి ఉండే అనుగ్రహాన్ని వారికి ఇవ్వండి. మీ సేవకుడైన నేను విజ్ఞాపన చేసి ప్రార్థించిన ఈ కుటుంబాల మీద ఈ ప్రార్థన యొక్క శక్తిని, ఈ ప్రార్థన యొక్క దేవా ఆ ఫలం దిగి వచ్చినట్లుగా నేను ప్రార్థన చేస్తున్నా. ఒక్కొక్కరిని పేరు పేరున మీరు ముట్టి ఆశీర్వదించండి. యేసు నామమున మా ప్రార్థన అంగీకరించండి మా దేవా, ఆమేన్. దేవుడు మన ప్రార్థనను గమనించి విని ఉన్నారు. ఎందుకంటే భూమి మీద ఇరువురు ఒక కార్యం నిమిత్తం ఏక మనసు కలిగి ఉంటే మంచి పనండి. దేవుడు ఒకే స్థలంలో కూడుకోవాలని చెప్పలేదు. భూమి మీద అంటే మీరు ఎక్కడ ఉండవచ్చు, నేనెక్కడ ఉండొచ్చు, కానీ మన యొక్క మనస్సు ఐక్యత కలిగి ఉంటే మీరు చేసే ప్రార్థనకు జవాబు వస్తుందని దేవుడు చెప్పినారు. ఈరోజు మనమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ వ్యాధి పడుకను మార్చివేస్తారు. పరిపూర్ణమైన కాపుదల ఇచ్చి ఈ యొక్క కఠినమైన కాలాన్ని దాటడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. దేవుడు మన అవసరతలన్నింటినీ సంధించి నడిపిస్తారు. ఈ దేవుడు ఎల్లప్పుడూ మీ మీద అక్కర కలిగి ఉన్న దేవుడు. మీ మీద తన కనుదృష్టిని పెట్టి మీ నిమిత్తం మంచి తలంపులు కలిగి ఉన్న దేవుడు. ఆయన అన్నిటికీ మీ చేయి విడువరు. ధైర్యంగా ఉండండి. వచ్చే వారమును ఎదుర్కోండి. దేవుని యొక్క మహిమను చూస్తారు. ఆమేన్.
మన యొక్క మంచి ప్రార్థన సమయం తర్వాత దేవుని యొక్క మాటలను ధ్యానించే ధ్యాన సమయం. మనం ఈ భాగంలో ఒక్కొక్కసారి దేవుని యొక్క బైబిల్ గ్రంథంలోని చాలా ముఖ్యమైన కార్యాలను లోతుగా ధ్యానించడం అలవాటుగా పెట్టుకుని ఉన్నాం. ఈ భాగమే చాలా మందికి నచ్చింది అని చాలా మంది మీరు రాసిన ఫీడ్బ్యాక్ని బట్టి నేను తెలుసుకుని దేవునిలో ఎంతగానో సంతోషిస్తున్నా. దేవుని యొక్క వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, గమనించాలి. దేవుని యొక్క వాక్యాన్ని గమనించి చదివేటప్పుడు అందులో ఏం చెప్పి ఉన్నారు, దాని యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం స్పష్టంగా తెలుసుకోగలము. బైబిల్లో ఉండే మాటలు ముఖ్యంగా ఒక ఉద్దేశాన్ని చెప్పాలనుకునేటప్పుడు అది మనకి అర్థం కానట్లుగా కొద్దిగా ఆ పదాల ఉపయోగం చుట్టూ తిరిగి వచ్చి రాసినట్టుగా ఉంటుంది. అందులో ఏం కష్టం లేదు, మనకు తెలిసిన భాషలోనే కదా రాయబడింది. మీరు ఒక్కసారి బదులుగా 2 సార్లు నిదానంగా చదివి చూస్తే అది ఏం చెప్పాలనుకుంటున్నది అనేది స్పష్టంగా మనం తెలుసుకోగలం. అందులో ముఖ్యంగా పత్రికలు పౌలు వంటి వారు రాసినవి అర్థం చేసుకోవడమే కష్టమని చెప్తుంటారు. అందులో వారు ఉపయోగించిన పద భావాజాలం అందులో చూస్తే ఒక కార్యాన్ని చుట్టూ తిరుగుతూ చెప్తారు. దానిని మనం కొద్దిగా మనం వేరు చేసి చూస్తే అందులో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం స్పష్టంగా తెలుసుకోగలము. ఈ విధంగా మనం ధ్యానించడం మొదలు పెడితే అధిక సమయం మనం దేవుడి యొక్క సన్నిధిలో ఉండి ధ్యానించగలము. నాకుండే సంతోషం ఏంటంటే ఈ కార్యక్రమంలో మీరు ఈ వాక్యంతో పాటు మీరు కూడా ట్రావెల్ చేస్తున్నారు. దాన్ని బట్టే ఇది మాకు చాలా ప్రయోజనకరంగా ఉందని మీరు చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే వాక్యమును నేను చెప్పేటప్పుడు చదివేటప్పుడు మీరు మీ హృదయాన్ని అందులో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏం చెప్పబడింది, దీంట్లో దేవుడు ఏం మాట్లాడి ఉన్నారు అనే ఒక ఆసక్తి మనలో వచ్చేటప్పుడు ఆ సమయం పోయేదే తెలియకుండా మనం దేవుని యొక్క పాద సన్నిధిలో ధ్యానించగలుగుతున్నాం. ఈ రోజు కూడా మనం ధ్యానించడం నిమిత్తం నేను ఒక బైబిల్లో వాక్యాన్ని తీసుకుని వచ్చి ఉన్నాను. అది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వాక్యంలో అది ఉంది. ఆ వాక్యాన్ని నేను మీ నిమిత్తం చదువుతాను. దాని తర్వాత అందులో ఏం చెప్పాలనుకుంటున్నారు, అందులో ఏం చెప్పబడింది అనేది మనం గమనించుద్దాం. అని చెప్తున్నది, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. పౌలు యొక్క కాలంలో పందెపు రంగములు చాలా ఉండేవి. డ్రామా థియేటర్లు ఉండేవి. అందులో చూసినట్లయితే ఊరు పక్కనే ఎంటర్టైన్మెంట్ నిమిత్తం నాటకములు వంటివి, ఓడియన్ అంటారు, పెద్ద థియేటర్లు ఉండేవి. థియేటర్లు అంటే ఇప్పుడు ఉండే థియేటర్లు వంటివి కాదు. ఆ కాలంలో చూస్తే ఒక గ్యాలరీ లాగా పెట్టుంటారు. ఇది యేసు పుట్టడానికే ముందుగా ఉన్న గ్రీకు యొక్క సామ్రాజ్యాన్ని బట్టే అధికంగా ఇది పరిచయం చేయబడింది. గ్రీకుల యొక్క కాలంలోనే చాలా విధములైన క్రీడలు అనేవి పరిచయం చేయబడ్డాయి. అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క తండ్రి పేరు ఫిలిప్. ఆయన కాలంలోనే ఒలింపిక్ అనబడే క్రీడలను ఆరంభించి ఇప్పటి వరకు ఈ రోజు వరకు 4 సంవత్సరాలకు ఒకసారి జరిపిస్తూ ఉంటారు. అప్పుడు కూడా ఇది 4 సంవత్సరాలకు ఒకసారి నడిపిస్తూ ఉంటారు. ఆ కాలంలో ఉన్నవారు గ్రీకుల యొక్క కాలంలోనే సరే, రోమీల యొక్క కాలంలోనే సరే, పై తరగతి వారు ఇటువంటి ఆటలు, ఎంటర్టైన్మెంట్, పరుగు పందెం వంటి వాటిలో ఎక్కువ సమయాన్ని వెచ్చించేవారు. అక్కడ వేసే నాటకములు, డ్రామాలు, నటనములు, ఆటలు, యుద్ధ విద్యలు, తర్వాత మల్ల యుద్ధం, ఇటువంటివి అనేక విషయాల్లో వారి సమయాన్ని వెచ్చిస్తూ ఉండేవారు. దీనిని చూసిన పౌలు తనిచ్చిన సందేశంలో దీని ఒక ఉదాహరణగా ఆయన చెప్తూ ఉన్నారు. ఈయన దేన్ని తీసుకుంటున్నారంటే పరుగు పందెం. ఇంకా కొన్ని స్థలాల్లో మల్ల యుద్ధం చేయడానికి మనసు కలిగి ఉంటే అని చెప్తూ ఉంటారు. మళ్ళీ యుద్ధం చేయాలని ఆశ కలిగి ఉంటే నియమాలకు లోబడి చేయాలి. కొట్టుకోవడం కదని చెప్పి ఇష్టానికి కొట్టుకోకూడదు అనేది ఒక్క నుంచి చెప్తారు. అప్పుడు ఈ ఆటలు, ఇటువంటి కార్యాల మీద ప్రజల యొక్క దృష్టి అధికంగా ఉండడం బట్టి దానిని ఆయన ప్రసంగానికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఆయన ఈ స్థలంలో చెప్తున్నది, ఈ పరుగుపందు రంగంలో పరిగెత్తే వారు అందరూ పరిగెత్తూనే ఉంటారు. అందరూ పరిగెత్తారు, కానీ అందులో ఒక్కడే ఆ బహుమతిని పొందుకుంటాడు. అదేవిధంగా మీరును పొందుకునే విధంగా పరిగెత్తండి. ఈరోజు మనం ధ్యానించడం నిమిత్తం మనం తీసుకున్న వాక్యం పొందుకునే విధంగా పరిగెత్తటం. పరిగెత్తేది అందరు పరిగెత్తవచ్చు. కొంతమంది ఆరంభం చూస్తే చాలా గొప్పదిగా ఉంటుంది, ముగింపులో ఏమీ లేకుండా పోతుంది. నేను అప్పుడప్పుడు చెప్పే ఉదాహరణ సంసోను.
ఆరంభంలో చూస్తే బిల్డప్ చాలా భయంకరంగా ఉంటుంది. చివరిలో ముగింపు చూడండి, ఏమీ లేకుండా పోతుంది. కొంతమంది ఆరంభంలో అల్పముగా ఉంటాయి, కానీ ముగింపు గొప్పగా ఉంటుంది. ఒక కార్యం యొక్క ఆరంభము కంటే దాని యొక్క ముగింపు మంచిది అంటున్నారు. సామెతల గ్రంథంలో ఒక కార్యం యొక్క ఆరంభము కంటే దాని యొక్క ముగింపు మంచిదట. అప్పుడు అదేవిధంగా మనం పరుగు పందెంలో పరిగెత్తేవారు వారి యొక్క పందెంలో పరిగెత్తడం మాత్రమే కాదు, పొందుకునే విధంగా పరిగెత్తాలి. అప్పుడు మనం పరిగెత్తే ఆ పరుగు ప్రతిఫలం ఇవ్వాలి, ఆ ఫలమునివ్వాలి. పరిగెత్తే కూటంలో నేను పరిగెత్తానని చెప్పడం కాదు, జయించాననేదే ముఖ్యం అందులో. అప్పుడు ఆ విషయాన్ని మన యొక్క ఉద్దేశంలో పెట్టుకోవాలి. కొన్ని సంవత్సరాల ముందు విషయం మీకు తెలుసు. అది గొప్ప ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరుగు పందెంలో పరిగెత్తిన ఒక వ్యక్తి చాలా వేగంగా పరిగెత్తుకుని వచ్చి జయించారు. చివరిగా ఆయనకి పందెంలో చెప్పినట్టుగా మెడల్ కూడా ఇచ్చేశారు. తర్వాత ఆయన శరీరాన్ని పరిశోధించి చూసేటప్పుడు ఆయన వేగంగా పరిగెత్తించే ఆ మందులు, స్టెరాయిడ్స్, వాటిని ఉపయోగించి ఉన్నారు. ఈ ప్రేరిత ఔషధాలను వాడకూడదన్నది క్రీడారంగం యొక్క నియమం. స్వంత బలంలోనే పరిగెత్తాలి. ఈ వ్యక్తి శరీరంలో చాలా రహస్యంగా ఈ నిషేధిత మందులను వేసుకుని మిగతా వారందరినీ జయించి పరిగెత్తాడు. ఏం జరిగింది? అది ప్రూఫ్ చేయగానే ఆయన చేతికిచ్చిన యొక్క బహుమానమును, మెడల్ని, ఆ కప్పుని తిరిగి తీసుకున్నారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారు? తన సొంత ఊరికి తిరిగి విమానంలో వెళ్తూ ఉన్నారు. విమానాశ్రయంలో ఈయన ఆహ్వానించడానికి ఒక్కరునూ లేరు. సిగ్గుతో తలదించుకున్నారు. అక్కడ చాలామంది నిలబడి, నువ్వు బయటికి పో, దేశంలోకి రాక, నీ వల్ల దేశానికి అవమానం అని చెప్పి ఆయన మీద ఉమ్మి వేయలేదు అంతగా చెప్పారు. పరిగెత్తింది నిజమే, పరిగెత్తడానికి పిలువబడింది కూడా నిజమే, పరిగెత్తడానికి ఎన్నుకోబడింది కూడా నిజమే, పరిగెత్తడానికి అనుమతించబడింది కూడా నిజమే, పరిగెత్తింది నిజమే, జయించింది నిజమే. కానీ చూడండి, ఆ పరుగు బహుమతి పొందుకునే విధమైన పరుగు కాదు. ఆ పరుగుకి బహుమతి దొరకదు. ఇప్పటికీ చాలామంది అలానే పరిగెత్తున్నాం, పరిచర్య చేస్తున్నాం. ఈయన ఇక్కడ ఏది చెప్తున్నారు? పరుగు పందెం అని పరిచర్యని చెప్తున్నారు. ఈ దినాల్లో మనం పరిగెత్తున్నాం, పరిచర్య చేస్తున్నాం. చట్టం లేకుండా లంచమో ఇవన్నీ ఇస్తూ, నల్లధనం, తెల్లధనం ఇవన్నీ పెట్టుకుని ఏదో పరిచర్య చేయొచ్చు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఆ బహుమతి చివరిగా ఇస్తారు కదా, అప్పుడే అన్నిటినీ పరిశోధించి పొందుకునే విధంగా పరిగెత్తిన వారికే బహుమతి ఇవ్వబడుతుంది. విధులన్నీ దాటివేసి, నియమాలను దాటి, కొంతమంది చెప్తారు దేవుడి నిమిత్తమే కదా అబద్ధం చెప్తున్నాం, దేవుని నిమిత్తమే కదా అబద్ధపు లెక్కలు రాస్తున్నాం, దేవుని నిమిత్తమే కదా మనం దొంగిలిస్తున్నాం, చేయొచ్చా? ఒక కాలంలో, నేను ముఖ్యంగా పేరు చెప్పాలనుకోవట్లేదు, ఒక గొప్ప తమిళ్లో ఉండే ఒక గొప్ప వ్యక్తి తను ఇష్టపడి తను ఆరాధించే ఆ దేవునికి ఆలయం కట్టేటట్టు దాని నిమిత్తం ఆయన దొంగతనం చేసినట్టుగా చరిత్ర చెప్తుంది. బందిపోటు దొంగలు ఒక వివాహానికి వెళ్ళి ఒక కూటమి వస్తుందంటే వెళ్ళి దాక్కుని వారి దగ్గర దొంగిలించి దాన్ని పట్టుకుని ఒక ఆలయాన్ని కట్టాడట. చూడండి, ఆలయం కట్టడం గొప్ప విషయం కాదు, పందెంలో పరిగెత్తడం గొప్పది కాదు, పొందుకునే విధంగా పరిగెత్తడం. ఏంటి పొందుకునే విధంగా పరిగెత్తడం? నియమించబడిన బహుమతి పొందుకునే విధంగా మనం పరిగెత్తాలి. కొంతమంది చెప్తుంటారు, దేవుడి యొక్క నామం మహింపడడానికే కొంచెం పెంచి తగ్గించి కొద్దిగా అబద్ధాలు మాట్లాడి సాక్ష్యం చెప్పాను. నిజమైన దేవుణ్ణి మీ అబద్ధం సాక్ష్యంతో నిరూపించాల్సిన అవసరం లేదు. ఉత్తమము సత్యంతో నింపబడిన దేవుణ్ణి అసత్యమైన కార్యాలతో నిరూపించాల్సిన అవసరమే లేదు. ఉన్నది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా చెప్పండి. దానికి మించి చెప్తే అది పాపముగా ఉంటుందని చెప్తారు. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ప్రభుత్వంలో ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి. ఆయన చూస్తూ ఆయన ఉన్న ఆ పదవికి చాలా లంచం అనేది దొరుకుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, ఆయన సంఘానికి వస్తూ ఉంటారు, ఆరాధనకి వస్తూ ఉంటారు, కానీ లంచం తీసుకోవడం ఆఫ్ చేయలేదు. నా ఆఫీసులో లంచం తీసుకున్న దాంట్లో 10లో 1 భాగాన్ని లెక్క చూసుకుని మరీ వచ్చి ఆదివారం కానుక ఇచ్చేస్తారు. అప్పుడు ఆ విధంగా ఉండేటప్పుడు ఆ సమయంలో మాకొక సంఘం ఉండేది. నేను ఎప్పుడు సంఘ పరిచర్య చేస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో మా సంఘానికి ఆయన వచ్చేవారు. ఆ దినమున ఆ యొక్క ఆరాధనను నేనే నడిపిస్తూ ఉన్నాను. అప్పుడు నడిపించేటప్పుడు కానుక సమయం వచ్చేటప్పుడు నేను ఒక మాట చెప్పాను.
ఈయన కూడా అక్కడ వచ్చి కూర్చున్నారు. ఆ వారంలో ఆయన తీసుకున్న లంచం డబ్బులు చేతిలో పెట్టుకుని 10లో ఒక భాగాన్ని తీసుకుని వెలివేస్తే దేవుడు అంగీకరిస్తారు. మనం తీసుకున్న లంచాన్ని అంతా దేవుడు మనం చేస్తారని ఆయన అనుకున్నట్టున్నాడు. అలా చేతిలో పెట్టుకున్నాడు. నేను ఆ దినాన కానుక సమయం వచ్చేటప్పుడు ప్రార్థన చేయడానికి ముందుగా చెప్పాను. బీడీ సిగరెట్ అమ్మడం మూలంగా వచ్చిన డబ్బులు పెట్టుకున్నవారు, లంచం తీసుకున్నవారు, రక్తంతో నింపబడిన డబ్బులు తీసుకుని వచ్చేవారు, ఇతరులను మోసం చేసి సంపాదించిన డబ్బులు పట్టుకున్నవారు, దయచేసి కానుక పెట్టెలో కానుక వెయ్యకండి. ఈ దేవుడి నిమిత్తం పరిశుద్ధంగా ఆచరించబడుతున్న కానుక నేను చెప్పాను. ఈ మాటలు ఆయన మనస్సును గుచ్చి ఆ ఒక్క మాట మూలంగా ఆ డబ్బులు అలా తీసుకుని వెళ్ళి బయటికి విసిరేశారు. దాని తర్వాత ఆయన ఉద్యోగంలో చివరి దినముల వరకు, రిటైర్ అయ్యేంత వరకు లంచం అనేది తీసుకోలేదు. అప్పుడు పరిశుద్ధం కలిగిన దేవునికి పరిశుద్ధమైన కార్యాలే తీసుకుని రావాలి. కానుక అనేది గొప్పది కాదండి. అది ఎటువంటి కానుక. పందెం అనేది గొప్పది కాదు. ఆ పందెం ఎటువంటిది. ప్రార్థన అనేది గొప్పది కాదు. అది ఎటువంటి ప్రార్థన. పరలోకం అంగీకరించని నిరాకరించే ప్రార్థన మీరు గంటలు గంటలు చేస్తే ఏంటి ప్రయోజనం? అందుకే వాక్యం చెప్తుంది, మీ పరుగు పొందుకునే విధంగా అది ఉండాలి. ఒలింపిక్లో నా పేరు కూడా వచ్చింది. మేము ఒక 100 మంది పరిగెత్తున్నాం. అందులో నా పేరు కూడా సెలెక్ట్ అయింది. రైట్, ట్రాక్లో వెళ్ళి నిలబడ్డాను, నేను పరిగెత్తాను. అది గొప్ప విషయం కాదు. ఆ పరుగు పొందుకునే విధంగా ఉందా అనేది మీరు చూడాలి. అలా లేకుండా నియమాలకు విరుద్ధంగానో ఇష్టానికి పరిగెత్తే ఎటువంటి పరుగును అది అంగీకరించదు. వాక్యం ఏం చెప్తుందంటే, కొంతమంది ఏం చేస్తారంటే రాళ్లతోనూ, మట్టితోనూ, చెక్కతోనూ, గడ్డితోనూ వారి యొక్క క్రియలను కడతారు. దినములు దాన్ని తెలియజేస్తాయి. అగ్ని అనేది దాన్ని పరిశోధిస్తుంది. ఒకడు కట్టినది నిలబడినట్లయితే దాని యొక్క ప్రతిఫలం వాడు పొందుకుంటాడు. ఇప్పుడు చూడండి, దేవుడికి మనం చేసే యొక్క క్రియలు రాళ్లతో ఒకడు చేయవచ్చు, ఒకడు చెక్కతో చేయవచ్చు, ఒకడు గడ్డితో చేయవచ్చు, కొందరు అట్టతో చేయవచ్చు. చూస్తే ఆ క్వాలిటీ తగ్గుతూ ఉంటుండగా వేగంగా మనం పెద్ద కార్యాలు చేసేవచ్చు. కానీ నియమం ప్రకారం చేసేటప్పుడు, స్ట్రాంగ్గా చేసేటప్పుడు కాల వ్యవధి కొంచెం అధికం అవుతుంది, కష్టం ఉంటుంది. చాలా సులువుగా అట్ట మొక్కలతో ఒక ఇంటిని కడతారు. అలా కడితే చాలా సులువుగా కట్టవచ్చు. 1 గంటలో 4 ఇళ్ళు కట్టవచ్చు. అదేవిధంగా నియమం మీద లేకుండా పరిచర్య చేస్తే, ఇష్టానికి పరిచర్య చేస్తే ఎంత పెద్ద పరిచర్యను చేయొచ్చు. కానీ అది పొందుకోతగిన పరిచర్య. వాక్యం చెప్తుంది, ఒకడు రాయి, ఒకడు గడ్డి, ఒకడు చెక్క, ఒకడు మట్టి, ఇటువంటి వాటితో కడుతూ ఉన్నాడు. దినములు దాన్ని పరిశోధిస్తాయి. అగ్ని దాన్ని పరిశోధిస్తుంది. ఒకడు కట్టినది నిలిచినట్లయితే వాడు ఆ కూలిని పొందుకుంటాడు. ఈ కూలి పొందుకుంటున్నాడు కదా, వాడు కట్టినదే పొందుకోవడానికి అర్హత గలను కట్టడం. అప్పుడు దేవుడు దాన్నే చెప్తున్నారు, మీరు దేవుడికి ఏం చేయగలరు? పరిచర్య చేయొచ్చు, మీరు ఏది కావాలన్నా చేయొచ్చు. కానీ ఆ పరుగు పందెం పొందుకోతగిన పరుగు పందెంగా ఉండాలి అనేది ఇక్కడ ఒక్కని చెప్తున్నారు. అందుకే పొందుకోతగిన పరుగు పందెం. వట్టి పరుగు పందెం మనుషుల యొక్క దృష్టిలో వేగంగాను చాలా విశాలంగా ఉండేటట్టు కనిపిస్తుంది, బలము కలిగిందిగా కనిపిస్తుంది. కానీ అది అంగీకరించబడితేనే దానికి ఒక గౌరవం, ఆ పందెము ప్రయోజనం కలదిగా ఉంటుంది. అదే ఆయన అక్కడ చెప్తున్నారు, మీరు పొందుకునే విధంగా మీరు పరిగెత్తుడి. 1 కొరింథీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వాక్యం. పొందుకోవడం అంటే ఏంటి? దేని నిమిత్తం మనము పట్టబడి ఉన్నామో దాన్ని పొందుకోవడమే మన యొక్క లక్ష్యం. అప్పుడు ఒకని యొక్క పరుగు పందెం పొందుకునే విధంగా పరిగెడితే, మనం ఏది పొందుకోవడానికి ఉంచినామో దాని నిమిత్తం ఒక లక్ష్యాన్ని నియమించి ఉంటారు. మీరు ఎంత వేగంగా పరిగెత్తినా ఎక్కడికి వెళ్ళి మీరు క్రాస్ చేయాలి అని ఒక స్థలాన్ని మార్క్ చేసి ఉంచుతారు. ఆ స్థలానికి పేరే లక్ష్యం అని చెప్తున్నాం. మనం చేరాల్సిన స్థలం. చాలా వేగంగా పరిగెత్తి సగంలోనే మీరు నిలబడిపోయారనుకోండి, 100 మీటర్లు పరిగెత్తాలి. మీరు 75 మీటర్ల దూరంలో నిలబడిపోతే ఆ లక్ష్యాన్ని మీరు చేరుకోలేరు. మీరు చేరుకోవాల్సిన లక్ష్యం, అక్కడ జెండా పెట్టి ఉంటారు, ఒక పెద్ద రిబ్బన్ కట్టి ఉంటారు. ఆ లక్ష్యం వరకు మీరు రావాలి. పొందుకునే విధంగానూ పరిగెత్తాలి, వేగంగానూ పరిగెత్తాలి. అప్పుడే మీరు ఆ పందెం యొక్క బహుమానాన్ని మీరు పొందుకోగలరు. లక్ష్యాన్ని ఛేదించిన పరుగు అది ఎంత వేగంగా ఉన్నను అది అభినందించబడదు. అలాగే పొందుకునే విధంగా పరుగు కూడా కాదు. లక్ష్యం అనేది ఏంటి? దేని నిమిత్తం పట్టబడ్డారో
అది పొందుకోవడానికి పేరే లక్ష్యము అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. ఫిలిప్పు గ్రంథము 3వ అధ్యాయం 12వ వాక్యంలో ఒక కార్యాన్ని పౌలు చెప్తూ ఉన్నారు. 3లో చూడండి, 12 కొన్ని వాక్యాలు చదువుతాను. ఇదివరకే నేను గెలిచిదనని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనని అయినను నేను అనుకోనట్టు లేదు. గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని నేను పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. దేవుడు నన్ను ఎందుకు పిలిచారో, ఎందుకు నన్ను ఎన్నుకొని ఉన్నారో దానిని పట్టుకోవడానికి నేను ఆశగా వెంబడిస్తున్నాను. నేనే సొంతగా ఒకదాన్ని నియమించుకొని దాని నిమిత్తం పరిగెత్తట్లేదు. ఈ దినాలు చాలామంది అలానే చేస్తున్నారు. దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నారో అది ఆలోచించకుండా పరిగెత్తాలి, అంతే కదా, చూద్దాం అలా అని వారే ఒక లక్ష్యాన్ని సొంతంగా నియమించుకొని ఆ లక్ష్యం వైపు వెళుతూ ఉన్నారు. మీ లక్ష్యం మీ వలన నియమించబడిందిగా ఉండకూడదు, అది దేవుని వలన నియమించబడాలి. అంటే దాని అర్థం ఏంటి? వాక్యం చెప్తుంది, దేవుడు మిమ్మల్ని ఎందు నిమిత్తం పట్టుకొని ఉన్నారో దానిని మీరు నెరవేర్చాలి. దాన్ని చూస్తూ మీరు పరిగెత్తాలి. మిమ్మల్ని దేవుడు ఎందుకు పట్టుకున్నారు? అదే మీ లక్ష్యం. నన్ను దేవుడు ఈ కార్యం నిమిత్తం పట్టుకొని ఉన్నారు అలా అనే విషయం ఉండేటప్పుడు నేను దాన్ని వదిలిపెట్టి నేనే సొంతంగా ఒక కార్యాన్ని, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని చూసి పరిగెత్తున్నారు. దాన్ని పొందుకోవడానికి, ప్రయత్నం చేయడానికి, ప్రయాసపడ్డానికి. వాక్యం చెప్తుంది, నువ్వు బానిసగా పిలువబడితే బానిసగానే ఉండు. దేవుడు నిన్ను స్వతంత్రుడిగా పిలిచినట్లయితే స్వతంత్రుడిగా ఉండు. ఏ స్థితిలో నిన్ను పిలిచారో ఆ స్థితిలో నువ్వు ఉండు అని చెప్తున్నారు. ఈ దినాల్లో నేను ఎవరి మీద కొరత చెప్పట్లేదు. అనేక మంది హృదయంలో వారికి వారు నియమించుకునే ఒక లక్ష్యంని ముందు పెట్టుకుని పరిగెత్తడం చూస్తున్నాం. ఒక వ్యక్తి పరిచయకు వచ్చేటప్పుడే మనం ఎలాగైనా 100 కోట్ల ఒక కట్టడాన్ని కట్టాలి అని అనుకుంటున్నారు. ఒక పెద్ద సంఘాన్ని కట్టాలి అని అనుకుంటున్నారు. ఒక పెద్ద 50,000 మంది కూర్చునే విధంగా చర్చ్ కట్టాలి అని అనుకుంటున్నారు. ఒకవేళ అది ఇంకొక వ్యక్తికి చెప్పబడి ఉందేమో. కానీ దేవుడు నన్ను ఎందు నిమిత్తం పట్టుకొని ఉన్నారో దాన్ని వదిలిపెట్టి నేనే ఒక లక్ష్యం సంబంధించిన ఒక కర్ర నాటడం అనేది పిలువబడ్డ యొక్క పరుగు పందెంలో పరిగెత్తే విధంగా నడిపించదు. తూర్పు వైపు పరిగెత్తాలని దేవుడు అని ఉంటే అటువైపే పరిగెత్తాలి. నాకు పడమర దగ్గరగా ఉంది అని చెప్పి రైట్ సైడ్ తిరుగుతాను, లెఫ్ట్లో తిరుగుతానని చెప్పి తిరిగినట్లయితే మీ లక్ష్యాన్ని మీరు కోల్పోవలసి వస్తుంది. అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లక్ష్యం అనేది మీరు నియమించుకునేది కాదు, దేవుడు నియమించేది. అప్పుడు దేవుడు ఒకరిని పట్టుకునేటప్పుడు, ఒకరిని పిలిచేటప్పుడు వాడికి లక్ష్యాన్ని ఏర్పరుస్తూ ఉన్నారు. ఎందు నిమిత్తం పట్టబడ్డాను ఆయన చెప్పేది చూడండి. నాకు ఎన్నో విధాలుగా నా మైండ్ని డైవర్ట్ చేయడానికి అనేక కార్యాలు వచ్చాయి. నేను మిగతా వ్యక్తుల్లాగా ఏం చేయొచ్చు, ఎరుసలేములో కూర్చోవచ్చు. నేను ఇంత దూరం తిరగాల్సిన అవసరం లేదు. కానీ నాకైతే నిశ్చయంగా తెలుసు, నేను ఇందు నిమిత్తమే పట్టబడ్డాను, వారు దాని నిమిత్తం పట్టబడ్డారు. కాబట్టి నా అంతటా నేను నాకు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోలేదు. నేను ఈ స్థలానికి వెళ్ళి రీచ్ అవ్వాలి, నా యొక్క గోల్, నా యొక్క లక్ష్యం అనేది ఇదే అని నేనే నియమించుకోలేదు. కానీ ఇప్పుడున్న కాలంలో గమనించి చూస్తే ఒక 80% మంది లక్ష్యములను తామంతట తామే ఏర్పరచుకుంటున్నారు. ఇదే ఇంత దూరం నేను చేయాలి అని నా మనసులో ఒక తీర్మానం చేస్తాను. అలాంటివి చేయకూడదు. మనసులో మీరు తీర్మానించి పరిగెత్తకూడదు. దేవుడు తీర్మానించాలి. మీ లక్ష్యం అదై ఉండాలి. అప్పుడే మనం ఆ లక్ష్యాన్ని చేరుకోగలం. దేవుడు మిమ్మల్ని బానిసగా పిలిస్తే బానిసగా ఉండండి. ఈయన చెప్తున్న చూడండి, దేవుడు ఎందు నిమిత్తం నన్ను పట్టుకున్నారో దాని నిమిత్తం ఆశగా వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు దానికన్నా బెటర్ అయిన మార్గాలు నాకు కనిపించవచ్చు, దానికన్నా త్వరగా రీచ్ అయ్యే మార్గాలు తెలియచ్చు, సులభమైన మార్గాలు కనిపించవచ్చు. వాటన్నిటి మీద నా దృష్టి నేను ఉంచలేదు. నన్ను డైవర్ట్ చేయడానికి ఎన్ని విషయాలు, ఆయన ఎలా చేస్తున్నారు, ఈయన ఎలా చేస్తున్నారు, మనం అలా చేయొచ్చు కదా, ఇవన్నీ వస్తాయి. కానీ నేను ఎందు నిమిత్తం పట్టబడ్డానో ఆ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాను. అది నాకు కనిపిస్తుంది, అదే నా లక్ష్యం. పక్కన ఏ జెండా ఉన్నా వాటన్ని నేను చూడట్లేదు. నా యొక్క లక్ష్యం ఏంటి, దానిని చూస్తూ నేను ఇష్టం లేకుండా కాదు, ఆశగా దాన్ని వెంబడిస్తున్నాను. అదేనండి పౌలు. చూడండి, నేను పొందుకున్నాను, అబ్బా నేనంతా చేసి ముగించేశాను, నా పరుగును ముగించేశాను, లేకపోతే సంపూర్ణ సిద్ధి పొందుకున్నానని లేకుండా. ఎప్పుడు మన యొక్క పరుగు పందెం అడ్డగించబడుతుందంటే నేనంతా ముగించేశాను, నాకంతా తెలుసు,
బైబిల్‌లో నాకు తెలియనిది ఏదీ లేదు. దేవుడంటే ఎవరో తెలియకుండా లేదు. అంతా ముగిసిపోయిందని మీరు అనుకుంటే మీ పరుగు పందెం అడ్డగించబడుతుంది. నేను పూర్తిగా సంపూర్ణ సిద్ధి నొందాను అంటే ఏమవుతుందో మీకు తెలుసా? దాని తర్వాత ఇక భూమి మీద మీరు ఉండరు. ఒక ఫలము పండితే దాని చెట్టు మీద ఉంచరు. ఆ చెట్టు యజమానుడు ఆ పండును తీసుకుని వెళ్తాడు. దేవుడు ఇంకా మిమ్మల్ని పెట్టి ఉన్నారంటే మీరింకా చేయడానికి ఇంకా పని ఉంది. మీరింకా కొన్ని కార్యాలు మీరు ఆయుత్తపరచబడాలి. సంపూర్ణ సిద్ధి పొందుకోవడానికి ఇంకా సమయం ఉందనేది అర్థం. కొంతమంది అందులోనే కూర్చుని నాకు విశ్రాంతికరమైన పరిచర్య ఇచ్చారు అలా చెప్తుంటారు. నేను విని ఉన్నాను. కొంతమంది సేవకులు వయసైన కాలంలో, తమ్ముడా దేవుడు మాకు విశ్రాంతి తీసుకునే పరిచర్ని ఇచ్చారు. నేను ఆలోచన చూస్తున్న విశ్రాంతి పరిచర్య అంటే ఏంటి? అదేంటో తెలీదు. విశ్రాంతి పరిచర్యలు, విశ్రాంతి అంటే విశ్రాంతి. దేవునిలో మరణించిన వారు విశ్రాంతి తీసుకున్న అదే విశ్రాంతి అండి. మీరు భూమిలో ఉన్నంత వరకు ఏదో ఒక పని చెయ్యాలి. మీరున్న స్థలంలో ఏదైనా ప్రార్థన చేయాలి, ఇతరులకు చెప్పాలి, ఏదో ఒకటి చేయాలి కదా. అప్పుడు నేను చెప్తే నేను సంపూర్ణ సిద్ధి పొంది తిని నేనంతా చేసి ముగించేశాను అని అనుకోకుండా క్రీస్తు యేసు మూలంగా నేను దేని చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలనే ఆశతో పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి ఎద్దుకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యం కలిగిందుము. అప్పుడు దేని గుర్చెను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్నాడలా అది దేవుడు మీకు బయలుపరచును. చూడండి ఎంత అందమైన మాటలు, ఎంత అందమైన సత్యం అని చెప్తున్నారు. నేను దీన్ని పట్టుకున్నానని నేను అనుకోవట్లేదు, ముగించేసానని తలంచట్లేదు. ఎందుకంటే నేను ముగిస్తే నా పరుగు దానితో ముగిసిపోతుంది. నేను ఇంకా ఆ పందెంలోనే ఉన్నాను, ఆ ట్రాక్లోనే ఉన్నాను. అంటే ఇంకా నా పరుగు ముగియలేదు. ఒకటి చేస్తాను, నేను వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే పరిగెడతాను. చాలామంది వెనుకున్నవి మర్చిపోయి ఆ ముందున్న వాటి మీద లక్ష్యం ఉంచి పరిగెడుతున్నానంటే దానికి పాత లోక జీవితం, పాప జీవితం, లోకం మీద ఇచ్చతో జీవించడం, ఇవన్నిటిని మర్చిపోయి నేను ముందున్న వాటిని చూస్తూ పరిగెడుతున్నానని అర్థం చెప్తుంటారు. కానీ దీని అర్థం కాదు. అది ఆల్రెడీ ముగించేస్తాం కదా, అది కాదు. నేను నా పరిచయలో ఇది నేను చిన్న ఉదాహరణ నన్ను పెట్టే చెప్తాను చూడండి. ఇది నేను చెప్తేనే ఆయన ఏం చెప్తున్నారో అది మీరు అర్థం చేసుకుంటారు. నేను 40 సంవత్సరాల కంటే అధికంగా దేవుడు పరిచర్య చేస్తూ ఉన్నాను. నా యొక్క జ్ఞాపకం సరిగ్గా ఉంటే 43 సంవత్సరాలుగా దేవుని యొక్క పని చేస్తూ ఉన్నాను. అనేకమైన స్టేజ్లు, అనేక స్థలాల్లో పరిచర్య, గ్రామ పరిచర్యలు, కొండల్లో పరిచర్యలు, సువార్త పరిచర్యలని ఎన్నో చేసి ఉన్నాను. కానీ వాటిని ఇవన్నీ మనం చేస్తూ ఉంటుండగా ఒక్కొక్కటి వెనకదలకు వెళ్ళిపోతుంది. ఈరోజు నేను అది చేశాను, ఇప్పుడు ఒక సందేశాన్ని ఇచ్చాను, తర్వాత రోజు ముందుకు వచ్చి నిలబడుతున్నాను, నేను ఇచ్చిన సందేశం వెనకదలకు వెళ్ళిపోతుంది కదా. ఈ విధంగా నా పరుగు, నేను చేసిన కార్యాలు అన్నీ నా వెనకతలు ఉన్నాయి. కొంతమంది కూర్చుని దాని గొప్పగా మాట్లాడతారు. నేనంతా ఎలా పరిగెత్తాను, ఎలా వచ్చాను, అది ఏ ఉద్దేశంతో చెప్తున్నామనేది ఉంది. మన తర్వాత వచ్చే సంత ద్వారా తెలుసుకోవచ్చు, దాని గురించి చెప్పొచ్చు, తప్పేం లేదు. కొంతమంది గత కార్యాలే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అప్పుడంతా మేము ఎలా నిలబడి గొడవలు చేశాం, ఎలా నిలబడి పరిచర్య చేశాం, ఎలా ప్రసంగం చేశాను, అక్కడ ఆత్మ యొక్క అభిషేకం అని చెప్పి పాతవే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మీ ముందుగా మీరు చేయాల్సిన ముందున్న కార్యాలు మర్చిపోతారు. అందుకని చెప్తున్నాను, నేను ఎన్నో చేసి ఉన్నాను, ఎంతో పరిగెత్తాను, కొరాడతో దెబ్బలు తిన్నాను, ప్రయాణంలో ఉన్నాను, చలిలో ప్రయాణం చేశాను, వస్త్రహీనుడిగా ఉన్నాను, కొట్టబడ్డాను, పారద్రోలబడ్డాను, ఎన్నో కార్యాలు చేసి ఉన్నాను. దొంగ సహోదరులు నన్ను మోసం చేయడానికి వచ్చారు, రాజుల ముందు నన్ను నిలబెట్టారు, కొరడతో నన్ను కొట్టారు, ఇవన్నీ జరిగాయి. కానీ అవే నేను మాట్లాడుతూ లేనే. అదే నేను ఆలోచిస్తూ ఉంటే ఎంత చేశాను అని అనుకుంటూ ఉంటే ముందు నేను చేయాల్సిన అనేక పనులున్నాయి. ఇవన్నీ ఎప్పుడు తిరిగి చూడాలి? పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి కూర్చొని మెల్లిగా చూద్దాం మనం ఏ కార్యాలు చేశామనేది. ఇప్పుడు మనం పరిగెత్తూ ఉండేటప్పుడే ఈ పాత్దాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే ముందు ఉన్న అవకాశాలను, ముందు ఉన్న పరుగు పందెమును, ముందు ఉన్న లక్ష్యమును నేను కోల్పోవచ్చు. అందుకే నేను ఏం చేస్తానంటే గత కార్యాలు అంటే వదిలొచ్చిన పాత పాప జీవితం కాదు,
మీరు కొద్దిగా ముందు పాస్ట్లో చేసిన మీకు సాధనలు కూడా మీరు మర్చిపోండి. అది ఇప్పుడు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. వాటిని దాటి ముందుగా ఉన్న వాటిని వెతుకుతూ పరిగెత్తండి. అందులోనే అదే ఉద్దేశంలో దేవుడు చెప్తున్నారు చూడండి. నేను పట్టుకొని ఉన్నానని తలంచుకోవట్లేదు, నేను అదే ముగించేస్తానని నేను అనుకోవట్లేదు. ఒకటి చేస్తున్నాను, వెనుక ఉన్నవి మరచి వెనకనే ఆలోచిస్తాను కదా నేను ముగించేస్తానని అనుకుంటున్నా. అబ్బా, నేను చూడనిదా, నేను మాట్లాడనిదా, నేను ఎంతమందికి బాప్తిసం ఇచ్చి ఉన్నా, ఎంతమందికి నేను ఉపయోగకరంగా ఉన్నాను, ఎన్ని దేశాలు నేను తిరిగి ఉన్నాను, గలతియా, రోము, అక్కడ ఇక్కడ ఎన్ని స్థలాలు తిరిగి ఉన్నా అని నేను అనుకుని వాటిని లెక్క పెడుతూ ఉంటే గత కార్యాలను కూర్చుని ఉండాలి. నేను వాటిని లెక్క పెట్టట్లేదు. నేనేం చేస్తున్నానంటే వెనుకొన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడచ్చు. పూర్తిగా ముగించిన తర్వాత అప్పుడు కూర్చుని చూద్దాం. అప్పుడు దేవుడు చెప్తారు ఎన్ని కార్యాలు చేస్తామని. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆ గురిని చూస్తూ నేను ఎందుకు దాని దగ్గరికి వెళ్తున్నానంటే ఆ నిత్య జీవితంలో దేవుడు ఆ యొక్క పరుగు పందెం యొక్క బహుమానం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశారు. దాన్ని పొందుకోవడానికే పరిగెత్తున్నాను, వేరే ఏది కాదు. ఆ పందెం యొక్క బహుమానం దేవుడి వల్ల ఇవ్వబడే నిత్య జీవం, దేవుడి యొక్క వాగ్దానం. ఆ బహుమానం పొందుకోవడానికే నేను గురి యొద్దకు వెలుచు ఉన్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన ఇమ్మెచ్యూర్డ్ పీపుల్, చిన్న పిల్లలు వస్తుంటారు, పర్వాలేదు. కానీ బాగా సంపూర్ణమైన వారు మీరు వచ్చి ఆ పాత కార్యాలను ఆలోచిస్తూ గొప్పలు మాట్లాడుతూ కూర్చోకండి. మనమందరము ఇదే ఆలోచనతో ఉండాలి. ఏ కార్యంలోనైనా సరే మీరు వేరే ఆలోచనలతో ఉంటే దానిని దేవుడు మీకు బయలుపరుస్తారు. అప్పుడు పూర్తిగా సంపూర్ణుడయ్యాను, పూర్తిగా ముగించేశాను అనే గత కార్యాలు అలా కూర్చుండిపోకండి. ముందున మీకు చేయాల్సిన పనులు అనేకంలే ఉన్నాయి. ఆ పందెంలోనే మీరు ఇంకా ఉన్నారు, ఆ ట్రాక్లోనే నిలబడి ఉన్నారు. కాబట్టి ఇంకను పరిగెత్తడానికి వెళ్ళడానికి కార్యాలు ఉన్నాయి. గురి నిత్య జీవం. ఇప్పుడు నేను ముగించేసాను, 40 సంవత్సరాలు పరిచయం చేశాను. ఒక గవర్నమెంట్ 40 సంవత్సరాలు పనిచేస్తే రిటైర్మెంట్ ఇచ్చేస్తారు అని నేను విశ్రాంతి తీసుకుంటే ఆ పరుగు బంధాల్లోనే ఉన్నా. ఇంకా నేను నిత్య జీవం అనే గురిని నేను చేరుకోలేదే, పరలోకానికి ఇంకా నేను వెళ్ళి చేరుకోలేదే. అప్పుడు దానికన్నా ముందే నేనే రిటైర్మెంట్ తీసుకుంటే ఏం జరుగుతుందో ఆలోచన చూడండి. అదే ఆయన ఇక్కడ చాలా వక్కా నుంచి చెప్తున్నారు. మనం ఎందు నిమిత్తం పట్టబడి ఉన్నామో, లేకపోతే దేని నిమిత్తం పిలువబడి ఉన్నామో దానిని చూస్తూ, దేని నిమిత్తం పట్టబడి ఉన్నానో నేనది పట్టుకున్న వలనని ఆశతో పరిగెత్తుచున్నాను. ఇక్కడ మనకొక ప్రశ్న అనేది వస్తుంది. మీరు కొద్దిగా ఆలోచన చూడాలి. యేసుని తెలియని వారుగా ఉన్నారు, ఏదో కూటానికి వెళ్ళారు, అక్కడ దేవుడు మీతో మాట్లాడారు, అది మీ మనసులో. మీరు అనుకుంటున్న పాపాలను ఒప్పుకొని కన్నీరు వచ్చి నేను పాపనని గ్రహించి ఏడ్చానే, అది మీరే చేయలేదండి, పరిశుద్ధాత్మ మిమ్మల్ని అది చేయించారు. మీ హృదయంలో ఆ గ్రహింపుని కలుగు చేశారు. అప్పుడు దేవుడి దగ్గర మీరు వచ్చి మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారు. దేవుడు మిమ్మల్ని తన యొక్క కరంతో పట్టుకున్నారు. దాని తర్వాతే మీరు నన్ను ఎందుకు దేవుడు పట్టుకున్నారనేది దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఎందు నిమిత్తం పట్టబడ్డాను, నేను ఎందుకు ఎక్కడ వచ్చి కూర్చుని ఉన్నాను? ఇప్పుడు చూడండి, నేనెందుకు ఎక్కడ కూర్చున్నా, మీరెందుకు టీవీ ఎదురుగా కూర్చుని ఉన్నారు? దేవుడు నన్నెందుకు పట్టుకున్నారు? నాతో పాటు ఎంతమంది ఉన్నారు? వారందరికీ దొరికిన ఒక భాగ్యం. నాతో పాటు ఉన్న స్నేహితుల్లో అనేక మంది రక్షణ పొందుకున్నారు, కొంతమంది వదిలివేయబడ్డారు. నాతో పాటు కలిసి పాప జీవితంలో ఉన్న అనేక మంది ఇప్పుడు లేరు. కానీ వారిలో ఒక్కడిని నన్ను దేవుడు పిలిచారే, నా జీవితాన్ని మార్చారు. అప్పుడు నేను ఆలోచన చూస్తున్నాను, ఎందుకు దేవుడు నన్ను మార్చారు? మనం అది కూర్చుని ఆలోచించాలి. మన కుటుంబంలో ఎంతోమంది ఉన్నామే, కానీ రక్షణ పొందుకోకుండా ఉంటారు. కానీ దేవుడు మిమ్మల్ని వెతుక్కుని వచ్చారే, మిమ్మల్ని రక్షించారు. దేవుడి యొక్క పిల్లలుగా మార్చి ఆయన మిమ్మల్ని పట్టుకొని ఉన్నారు. ఎందు నిమిత్తం పట్టబడ్డాం? మనం ఎప్పుడైనా ఆలోచన చూసాం, ఎందుకు పట్టబడ్డాం? ఉడితే చర్చికి వెళ్ళడానికా, కానుకలు ఇవ్వడానికా? 10 మందిని పట్టుకుని వేస్తే వీళ్ళు దశంభాగాలు ఇస్తారు, పరలోకం ఖర్చులకు వస్తాయని చెప్పి దేవుడు మేము పట్టుకున్నారా? వాక్యం చెప్తుంది ఎందు నిమిత్తం పట్టబడితే అది మనం ఆలోచించి తీరాలి. బైబిల్ దేవుడు మిమ్మల్ని ఎందుకు పట్టుకున్నారని చెప్తుందో చూడండి. అదే మీ యొక్క గురి, అదే మీ గురి. అందుకే దేవుడు మిమ్మల్ని పట్టుకున్నారు. మొదటి కార్యం 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యంలో చెప్పబడుతుంది. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన
యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. మిమ్మల్ని పిలిచారు. ఎందుకు దేవుడు మిమ్మల్ని పిలిచారట? రక్షణకై పిలువబడ్డారు. అప్పుడు ఈ రక్షణ అనేది మీ యొక్క గురి. ఆ రక్షణ మీ యొక్క గురి. రక్షణ అంటే ఏమిటి? దానికి చాలా అర్థాలు చెప్తున్నారు. రక్షణ అనేది పాపం మన్నింపు. ఒక మనుషుడు ఈ లోకంలోకి వచ్చేటప్పుడే పాపిగానే వస్తున్నాడు. పాపం చేసిన తర్వాతే పాపి అవ్వలేదండి. వాడు పుట్టేటప్పుడే పాపంలోనే జన్మిస్తున్నాడు. నా తల్లి నన్ను పాపంలోనే కని ఉంది. నేను ఆ గర్భంలో ఉండేటప్పుడే పాపం ద్వారే నేను ఉన్నానని దావి చెప్తున్నాడు. దానిని జన్మ పాపం అని మనం చెప్తున్నాం. పుట్టిన బిడ్డలు అప్పుడు ఈ లోకంలో పుట్టి ఈడ్చిన వెంటనే అది ఒక పాపిగానే జన్మిస్తుంది. అందులో వేరే ఉద్దేశం అనేదే లేదు. పాపం యొక్క విత్తనం మనలో ఉంది. అప్పుడు ఆ పాపం, అప్పుడు మనం చేసిన పాపమే కాదు, పుట్టిన పాపం అనేది ఒకటి మనలో ఉంది. అదే జన్మ పాపం అని చెప్తుంటారు. జన్మ పాపం. లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు పాపిగానే పుడుతున్నారు. పాపం యొక్క విత్తనంలో నుండి, ఆదాం చేసిన పాపం నుండి ఆ విత్తనం పాపంగా మార్చబడి ఆ పాపంలో నుండి జన్మిస్తున్నారు. అప్పుడు ఈ మనుష్యుడు పాపం మన్నింపు పొందుకోవాలి. పాప మన్నింపు లేకుండా పరలోకంలోకి ఎవ్వరూ ప్రవేశించలేరు. పాప మన్నింపు పొందుకున్న తరువాత ఆ మనుష్యుడు కాపాడబడాలి. మళ్ళీ వాడు వెనకడుగు వేయకుండా, పాపం వాడి మీద జయం పొందకుండా, పాపం తిరిగి వాడిని బానిసగా చేయకుండానట్లు వాడిని కాపాడాలి. అప్పుడు ఆ పాప మన్నింపు, కాపుదల, తర్వాత వాడిని సంపూర్ణుడు చేయాలి, వాడిని నిర్మించాలి, పరిపూర్ణం చేయాలి. ఈ మూడు కలిసిన దానికి పేరే రక్షణ. అప్పుడు దేవుడు నన్ను రక్షణ నిమిత్తం పిలిచి ఉన్నారని చెప్పాలి. అప్పుడు రక్షణ అనే గురి అంటే నేను ఆ రక్షణ చూస్తే వెనకాతల వెళ్ళాలా? నేను రక్షణ పొందుకున్నాను కదా అని మీరు అనుకోవచ్చు. వాక్యం చెప్తుందంటే ముగింపు వరకు ఎవడైతే నిలబడి ఉంటాడో వాడు రక్షించబడతాడు. 1974లో రక్షణ పొందుకున్నా, 84లో రక్షణ పొందుకున్నా, అది లెక్క కాదండి. వాడు ఆ రక్షణను కాపాడుకుంటూ చివరి వరకు ఆ రక్షణలో నిలబడి ఉండాలి. ముగింపు వరకు నిలబడిన వాడే రక్షింపబడి ఉంటాడని వాక్యం రక్షణకు ఒక సూచన చెప్తుంది. అప్పుడు మనం పొందుకున్న రక్షణను ఈ లోక జీవితంలో కాపాడుకుంటూ, అందులో ఎటువంటి నాశనం అనేది లేకుండా ఆ రక్షణను పరిపూర్ణపరిచి నెరవేర్చాలి. అప్పుడే ఆ యొక్క రక్షణ పూర్తిగా మన చేతికి లభ్యమవుతుంది. అప్పుడు మనం పిలువబడింది రక్షణ నిమిత్తం. పాపంలో మన్నించబడి మళ్ళీ తిరిగి పాపంలో పడకుండానట్లు కాపాడబడి, రక్షణ పరిపూర్ణపరచబడి, ఆ రక్షణను గురి పొందుకోవడానికి దేవుడు మనలను పిలిచి ఉన్నారు. ఆ రక్షణ కోల్పోయే విధంగా ఎన్ని కార్యాలు వస్తున్నాయి చూడండి. పాపం మనల్ని పడగొట్టడానికి చూస్తుంది. పాపం మనల్ని ముడుతుంది, పడివేస్తుంది. అది పెద్ద విషయం కాదు. అందులో పడిపోయి చిక్కుకుంటున్నాడు కదా, అదే పెద్దది. అప్పుడే వాడు ఆ రక్షణను కోల్పోతున్నాడు. మామూలుగా ఈ పాప పోరాటం అనేది అందరికీ వస్తుంది. పాపం వాడితో బలంగా పోరాడుతుంది. అందులో దేవుడు మనకి సాయం చేసి కాపుదలను ఇచ్చి ఆ రక్షణ నెరవేర్చడానికి మన సాయం చేస్తున్నారు. మనలో చాలా మంది రక్షణ అంటే అది ఏదో ఒక రోజు జరిగిన ఒక సంఘటన. నేను రక్షణ పొందుకున్నానని మనం అనుకుంటాం. ఆ రక్షణ పరిపూర్ణపరచబడితేనే ఆ రక్షణ మీకు పరిపూర్ణమవుతుంది. ఒక బిడ్డ పుట్టడం మాత్రమేనా గొప్ప విషయం? ఆ బిడ్డ పూర్తిగా ఎదగాలి కదా, అదే కదా గొప్ప విషయం. అదేవిధంగా రక్షణ అనేది తిరిగి జన్మించే ఒక అనుభవం. జన్మించితే సరిపోదే, ఎదగాలి, కాపాడబడాలి, మన గురిని చేరుకోవాలి. అప్పుడు ఆయన చెప్తున్నది, మీరు రక్షణ పొందుకున్న నిమిత్తం దేవుడు మేము పిలిచి ఉన్నారు. అప్పుడు ఆ రక్షణ అనే గురి మీరు దాన్ని చూస్తూ వెంబడించాలి. ఎందుకు పట్టబడ్డాం? రక్షింపబడు నిమిత్తం పట్టబడ్డాం. మళ్ళీ చెప్తున్నా, రక్షణ అనేది ఒక దినంలో వచ్చే అనుభవం కానే కాదు. ఆ అనుభవం కాపాడబడి పరిపూర్ణపరచబడాలి. ముగింపు వరకు ఆ రక్షణలో మీరు నిలబడి చూపించాలి. ఆ రక్షణలో ఎటువంటి కార్యాలు జరగకుండా మీలో అది పరిపూర్ణపరచబడాలి. అప్పుడే ఆ యొక్క గురిని మీరు చేరుకుంటున్నారు. అప్పుడు రక్షణ అనేది ఒక గురి. దాన్ని పొందుకోవడానికి మనం పిలువబడ్డాం. దాన్ని పొందుకునే విధంగా పరిశుద్ధాత్మ మనకు సాయం చేస్తున్నారు. తర్వాత వాక్యం చెప్తుంది చూడండి. ఎక్కడ? 2 తెస్సలోనికీయులకు 2వ అధ్యాయం 15వ వాక్యంలో, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి. చూసారా? ముగింపు వరకు నిలకడగా ఉండేవాడు రక్షింపబడతాడని చెప్పాను కదా.
మీరు నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మేము రాసి పంపించే పత్రికలను బట్టి అయినా మేము మీకు బోధించిన విధులను చేపట్టుడి. మేము నేరుగా మిమ్మల్ని చూసి వాక్యం ద్వారా మీ దగ్గర ప్రసంగించిన ప్రసంగం బట్టి అయినా మేము మీకు రాసి పంపించిన పత్రికల వలనైనా మేము మీకు చెప్పిన ఉపదేశం ఉంది చూడండి, ఆ ఉపదేశాన్ని మాత్రం మీరు వెంబడిస్తే చాలు, మీరు రక్షణలో నిలిచి ఉండగలరు. రక్షణ పొందుకోవడం ఒక దిన అనుభవం, కానీ రక్షణలో ఎదగడం అనేది అనేక దినాల అనుభవం. ఆ రక్షణ పరిపూర్ణం అవ్వడమే అది పరిపూర్ణత పొందుకున్న ఒక అనుభవం. దానిని మీరు పొందుకోవడానికి మా మాటలను, మా ఉపదేశములను, వాక్యములను పాటించుడి ఆయన ముఖ్యమైన సలహా ఇస్తూ ఉన్నారు. రెండో, దేవుడు మనల్ని ఎందుకు పిలిచి ఉన్నారు? వాక్యం ఏం చెప్తుందో చూడండి. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. దేవుడు మనలను అపవిత్రులుగా ఉండడానికి కాదు, పరిశుద్ధులుగానే పిలిచి ఉన్నారు. అదే మన యొక్క గురి. కానీ అనేక సందర్భాల్లో దీన్ని మర్చిపోతున్నాం. దేవుడు మనం పిలిచింది పరిశుద్ధత కొరకు. ఎందుకు దేవుడు పరిశుద్ధత గురించి మనం పిలవాలి? ఏం మన సంతోషంగా ఉంటే ఆయనకు నచ్చదా? ఎందుక సంతోషంలో మట్టిని కొడుతున్నారు? చూడక, మాట్లాడక, ముట్టక, చూడక, తాక. ఎందుకు దేవుడు ఇలా చెప్తున్నారు? మనకి దాంట్లో సంతోషం అనేది ఉంది, కానీ మనం దాన్ని ముట్టకూడదు, చేయకూడదని ఎందుకు దేవుడు మనకి ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నారు? మీరు పిలువబడింది పరిశుద్ధత కొరకు పిలువబడ్డారు. దీన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలంటే మనుషుని మీరు సృష్టించిన ఆ కాలానికి మీరు వెళ్ళాలి. పరలోకంలో దేవునికి 3 ప్రధాన దూతలు ఉన్నారు. ఈ సందేశాన్ని అనేక సందర్భాల్లో చెప్పాను. అందులో ఒకని పేరు లూసిఫర్. వాడు ఆరాధనకు, స్తుతులకు అధ్యక్షుడిగా ఉన్నాడు. వాడి యొక్క మనసులో ఒక గర్వం అనేది ప్రవేశించింది. వాడు ఏమనుకున్నాడు అంటే, ఉన్నతమైన దేవుని వల్ల నేను మారాలి, ఆయనకి సమానంగా ఉండాలి, నా సింహాసనాన్ని ఆ విధంగా హెచ్చించాలి అని తన హృదయంలో తాను అనుకున్నాడు. పరలోకంలోనే పనిచేస్తున్నాడు, పరలోకంలోనే దేవుని ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఒక ప్రధానమైన దూత, ఆర్కేంజెల్ లూసిఫర్ అనేది పేరు. వాడి హృదయంలో ఒక వ్యత్యాసమైన ఆలోచన, మనం కూడా దేవుళ్ళ మారితే ఎలా ఉంటుంది అని. అప్పుడు తన ఉద్దేశాన్ని ఇతర దూతలకు, పరలోకంలో కోట్ల సంఖ్యలో దూతలు ఉన్నారు అని వాక్యం మనకు చెప్తుంది. అంతమంది దూతల మధ్యలో ఈ ఉద్దేశాన్ని వ్యాపింపజేసినప్పుడు ఈయన యొక్క ఉద్దేశాన్ని కొంతమంది అంగీకరించారు. మనమంతా కలిసి కలహం చేసి, మనకి వరం ఉంది, మనకి శక్తి ఉంది, మనం కూడా దేవుడు చేసే కార్యాలని చేయగలుగుతున్నాం, ఎందుకు ఈయన్ని మనం ఆరాధించాలి, స్తుతించాలి, మనకొక రాజ్యాన్ని మనం కడదాం, అందులో మనం అధిపతులుగా ఉందాం అని వాడికి వ్యత్యాసమైన ఆలోచన కలిగింది. వాళ్ళు వచ్చిన యొక్క గర్వాన్ని దేవుడు చూసి, వాడికి దేవుడిచ్చిన వరములు, శక్తి, అధికారములు వాటన్నిటినీ తీసివేసి వాడిని భూమి మీదకి క్రిందకి తోసివేశారు. అప్పుడు ఆ స్థలం ఖాళీగా ఉంది. వాడితో పాటు కలిసి ఒక పెద్ద గుంపైన కూటం, చాలామంది దేవదూతలు, ఎంతోమంది పడి ఉన్నారు. ఎంతమంది మనకు తెలియదు, 30 కోట్ల మంది ఉండొచ్చు. ఎంతోమంది పడి ఉన్నారు. ఆ స్థలం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు పరలోకంలో కోల్పోయిన యొక్క స్థలమును దేవుడు నింపాలని కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పరలోకంలో ఒక స్థలం వ్యాక్యూమ్గా ఉంది. ఆ స్థలాన్ని తిరిగి నింపాలని దేవుడు కోరి ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే, ఆ స్థలంలో దేవుడు ఒక నూతన విధమైన జీవాల్ని సృష్టించాలని కోరుకున్నారు. పరలోకంలో మనం అనుకున్నట్లుగా వట్టి దేవదూతలు మాత్రమే కాదు, అందులో చాలా వివిధములైన వారు ఉన్నారు అనేది వాక్యం మనకి చెప్తూ ఉంది. చాలా మంది దేవదూతలు ఉన్నారు, కేరుబులు అక్కడ ఉన్నారు, సెరాపులు అక్కడ ఉన్నారు, మృగ జీవాలు ఉన్నాయి, జీవులు కూడా ఉన్నాయి. ఇవన్నీ పరలోకంలో చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈ వాక్యమైన స్థలములో నూతనంగా ఒక క్రియేషన్, ఒకటి సృష్టించి ఇక్కడ మనం పెట్టాలి. ఇది మిగతా దూతల వలె ఉండకుండా వారి మీద వారు ఆధారపడేవారుగా, వారు మనస్ఫూర్తిగా నన్ను ఆరాధించే ఒక కూటముగా వారిని సృష్టించి ఆ స్థలమును నింపాలని దేవుడు కోరుకుని, వారి యొక్క రూపం ప్రకారం, వారి యొక్క పోలిక ప్రకారం మనిషిని సృష్టించారు. ఈ మనుషుని మూలంగా ఒక గుంపు జీవులను, పరలోక నింపే జీవులను వాడిలో నుంచి జన్మింపచేయాలని దేవుడి యొక్క ప్రణాళిక. వీడిని సాతాను పడిపోయిన యొక్క ముఖ్యమైన స్థానంలో వాడిని తీసుకుని వచ్చి నిలబెట్టాలని దేవుడు కోరుకుని ఉన్నారు. కానీ ఆ స్థలం చాలా ఉన్నతమైనది,
చాలా ముఖ్యత వహించేది. ఆ స్థలంలో అకస్మాత్ తీసుకుని వచ్చి ఒకరిని కూర్చోబెడితే వాడు కూడా ఈ లూసిఫర్ వల్లే మనసులో ఆశకి స్థానమిచ్చి, గర్వానికి స్థానమిచ్చి వాడు పడిపోయి కలం చేస్తే ఏం చేయాలి? దాని నిమిత్తం వారి యొక్క నిజాయితీ తత్వాన్ని శోధించడానికి దేవుడు వారిని సృష్టించగానే మొదట వారిని పరలోకం తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టకుండా భూమి మీద వారిని తీసుకుని వచ్చి పెట్టి, వారు తన యొక్క ఆజ్ఞలకు లోబడుతున్నారా, తనని నమ్మి విశ్వాసంతో ప్రేమిస్తున్నారా, నేను చెప్పే మాటను మీరకుండా నడుచుకుంటున్నానని పరిశోధించడానికి వారికో టెస్ట్ పెడుతున్నారు. అదేం టెస్టో మీకు తెలుసు. ఆయన ఆ తోటలో ఉండే అన్ని చెట్ల యొక్క ఫలములను భుజించవచ్చు, మధ్యలో యొక్క జీవ వృక్షంలో ఉండే ఫలములు మాత్రం భుజించకూడదని చెప్పారు. ఆ పాపాన్ని వీరు చేసి పడిపోయారు. ఆయనను దేవుడికి వారి మీద ఒక సాఫ్ట్ కార్నర్. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరిని దేవుడు పరలోకంలో అలా సృష్టించలేదు. పరలోకంలో ఉన్న అందరిని మీరు చూస్తే ఆత్మరూపంలోనే ఉంటారు, కానీ మనుషుడు మాత్రమే వేరే విధంగా ఉంటాడు. దేవుడు ఎలా ఉన్నారో అదే విధంగా త్రిత్వం గలవాడిగా ఉన్నాడు. ప్రాణం, ఆత్మ, శరీరం అని. ఒక దేవదూతకి త్రిత్వం ఉందా ఆలోచన చూడండి. ఒక కేరువుకి త్రిత్వం ఉందా ఆలోచన చూడండి. లేదు. అక్కడున్న మిఖాయేలుకి త్రిత్వం ఉందా? లేదు. కానీ దేవునికి త్రిత్వం ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, 3. అప్పుడు అదే విధంగా త్రిత్వం కలది మనుషుడే. మనుషునికి ఒక త్రిత్వం ఉంది. వాడు ప్రాణం, ఆత్మ, శరీరం. అప్పుడు ఇది నూతనమైన టైప్ జీవము. దీన్ని పరలోకంలో పెట్టడమే దేవుడి యొక్క ఆశ. ఎందుకంటే తన రూపంలో, తన యొక్క పోలికలో సృష్టించబడిన వాడు. ఈ నూతన సృష్టి పరలోకంలో ఉండాలి. కానీ వీరు పాపం చేశారు. సాతాను చూశాడు, నేనున్న స్థలంలో ఇంకొకరిని పెట్టవచ్చా, వాడిని పైకి పంపించును అని వీరిని తనకి బానిసలుగా పెట్టుకున్నాడు. దేవునికి ఏంటంటే ఎలాగైనా మళ్ళీ తిరిగి వీరిని పరలోకంలో తీసుకుని వచ్చి కూర్చోబెట్టాలి. కోల్పోయిన స్థానాన్ని, కోల్పోయిన పరదేశను వీరు స్వతంత్రించుకోవాలి. అందుకే కదా ఎంత కష్టపడి వీరిని సృష్టించాం. దాని నిమిత్తమే కదా నా రూపంలో, నా పోలికలో నేను త్రియేకుడిగా ఉన్నట్టు వీరిని కూడా త్రితంతరంగా సృష్టించా. అప్పుడు వీరిని మనం కోల్పోకూడదనేది దేవుడి వైపు ఉన్న ఒక కార్యం. అప్పుడు దాని నిమిత్తం ఆయన ఏం చేస్తున్నారంటే మనుషుల్ని కాపాడడానికి తానే దిగివచ్చి వారిని కాపాడి, అది మాత్రమే కాదు, వీరిని తీసుకుని వెళ్ళి పరలోకంలో ఉంచాలంటే పరలోకానికి ఒక గుణం ఉంది. పరలోకంలో A to Z, కిందనున్న మట్టి నుండి పైనున్న ఆకాశం వరకు, సింహాసనం నుండి చివరిగా ఉన్న తలుపు వరకు అన్నీ పరిశుద్ధమైనవే. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కటి పరలోకాన్ని స్వతంత్రించుకోలేదు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? వీడు స్వతంత్రించుకోకూడదని మన మీద బురద వేస్తూనే ఉన్నాడు. చూడండి, పోయింది అని. కానీ దేవుడు దాన్ని కడిగి 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 ఎలాగైనా మనల్ని పరలోకం తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాలి అని. ఇప్పుడు ఆ ఉద్దేశంలో ఈ వాక్యాన్ని చదివి చూడండి. దేవుడు మనల్ని అపవిత్రత కాదు, పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచారు. ఎందుకు? మీరు పరలోకంలో ఉంచబడాలంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి. దాన్ని వదిలిపెట్టి మీరు ఏదో న్యాయం మాట్లాడుతూ ఉండకూడదు. మాకైతే ఈ భావన ఉంది, ఆ భావన ఉంది. దేవుడు చూస్తే అన్నిట్లో తలపెడుతున్నారు. చూడొద్దు అంటున్నారు, ముట్టొద్దు అంటున్నారు, చూడొద్దు అంటున్నారు, కళ్ళలోకి ఇచ్చి అంటున్నారు, పాపం అంటున్నారు. ఎందుకు? మేము కొంచెం ఫ్రీడంగా ఉంటే ఏంటి, స్వతంత్రంగా ఉంటే ఏంటి? మా మనస్సు కోరుకునేది, మా శరీరం కోరుకునేది మేం చేస్తే ఏంటి? ఎందుకు ఇందులో తీసుకుని వచ్చి అడ్డుకట్ట వేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఎందుకు అంటే మీరు కోరుకునే విధంగా ఉంటే పరలోకానికి మిమ్మల్ని తీసుకుని వచ్చి అక్కడ ఉంచలేరు. దేవుడు కోరుకునేటట్టు ఉంటేనే మీరు పరలోకంలో ఫిక్స్ అవుతారు. దేవుడి యొక్క ఉద్దేశం మిమ్మల్ని పరలోకం తీసుకుని వచ్చి ఉంచాలి. అందుకే కదా సృష్టించాను. అందుకే కదా ఎంతో జాగ్రత్తగా చూసి సృష్టించాను. నేను ఎలా ఉన్నాను అలానే కదా సృష్టించాను. ఒక దేవదూతను దేవుడు అలా సృష్టించారా? ఒక దేవదూతకి మీరే చెప్పండి, ఒక దేవదూతకి శరీరం ఉందా? ఒక దేవదూత మీ వలె త్రిత్వం గలవాడిగా ఉన్నాడా? నేను త్రిత్వం గలవాడిగా ఉన్నాను. నాకైతే జీవం ఉంది, ఆత్మ ఉంది, శరీరం ఉంది. ఎక్కడ ఒక దేవదూతను మీరు చూపించండి. దేవుడు తన రూపమున ఒక దేవదూతను సృష్టించలే, మనుషుని సృష్టించారు. అప్పుడు వీరిని కోల్పోవడం అనేది దేవుడు సమ్మతించినది. ఆ మనుషుడిని ఒక సంతతి, నేను సృష్టించిన నూతన క్రియేషన్, వారు పరలోకాన్ని నింపాలి. అదే ఆయన ఉద్దేశం.
పరలోకంలో వారిని ఉంచడానికే దేవుడు వారిని సృష్టించారు. సాతాను వారు పరలోకంలో ఉండకుండానట్లు వాడి యొక్క కార్యాలను, గుణాలను పాపంలో మార్చి వాడికి తెలుసది. పాపం ఉంటే పరలోకంలో ఎవరు ఫిక్స్ అవ్వలేరు. ఎందుకంటే సాతాను పరలోకంలో ఉన్నవాడే కదా, వాడికి తెలియకుండా ఉంటుందా? ప్రధాన దూతగా ఉన్నవాడు, వాడికి తెలుసు. ఇప్పుడు సమస్య ఎక్కడ ఉంది? ఈ మనుష్యుడు పరిశుద్ధత పొందుకుంటేనే వీడు పరలోకంలో ఉంచగలం. పరలోకం అంతటా అక్కడున్న మట్టి, రాళ్ళు అంతా పరిశుద్ధమే. అది పరిశుద్ధన మూలంగా కలిగిన పరిశుద్ధమైన రాజ్యం. సింహాసనం నుండి తలుపుల వరకు, అదే కదా చెప్పాను, పరలోకం యొక్క ద్వారం వరకు అన్నీ పరిశుద్ధమే. కానీ మనం ఎలాగ అపవిత్రులుగా పాపంతో నిలబడగలం? అది పరలోకం మనల్ని రిజెక్ట్ చేస్తుంది. పరలోకంలో ఇమ్మిడ్చుకోలేం మనం. అందుకే దేవుడు మనల్ని పిలిచి మనకు తన యొక్క రక్తాన్ని చిందించి ముందుగా వచ్చిన పాపమును కడిగి, రక్తం ద్వారా కడిగితే ఆ పాపం దానితో పోతుంది. మళ్ళీ మీరు పాపంలో పడిపోకూడదు అని తానే దిగి వచ్చి పరిశుద్ధాత్మ రూపంలో మనతో కూడా వాసం చేసి, ఎందుకు మనతో వాసం చేయాలి ఆలోచించండి. ఎందుకు వాసం చేయాలి? పైనుండే ఆయన మనల్ని నడిపించలేరా? అదే బైబిల్ ఇచ్చాను కదా, చదవండిరా అని చెప్పకూడదా? ఎందుకు మనతో పాటు జీవించాలి? మిమ్మల్ని ఎందుకు పరిశుద్ధపరచాలి? మీ పక్కన ఉండి ఇది పాపం, ఇది చేయొద్దు, ఇది ముట్టగని చెప్పి మిమ్మల్ని నడిపించి ఆ పరలోకపు సంబంధికులుగా మనం మారుస్తూ వస్తూ ఉన్నారు. అదే ఆయన చెప్తున్నారు. మీరు పిలువబడింది పరిచర్య చేయడం అంతా రెండు విషయం. మీరు పిలువబడింది పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డారు. మనుషులు పరలోకాన్ని నింపాలి. అందుకే దేవుడు మనుషుల్ని సృష్టించారు. వారిని పరలోకంలో తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాలి. అదే దేవుడి యొక్క చిత్తం. దానికి మీకు పరిశుద్ధత కావాలి. దాన్ని మీరు పొందుకోవడానికి చూడండి, ఆయన ఏం చేశారు చూడండి. కుమారుని పంపి ఉన్నారు. ఆయన తన పని ముగించారు, పరిశుద్ధాత్మను పంపారు. ఆయన మన మధ్యలో ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు. కుమారుడైన క్రీస్తు కూడా 33.5 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి మన నిమిత్తం ఆయన పాటలు పడి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి 3 గంటల సిలువలలో వేలాడి మరణించి ఆయన పని ముగించారు. పరిశుద్ధాత్మను చూడండి, ఆ రోజు దిగి వచ్చిందే పరలోకాన్ని విడిచిపెట్టి. భూమిలోనే కదా ఇప్పుడు ఉన్నారు, భూమిలోనే కదా సంచరిస్తున్నారు, మనతోనే కదా జీవిస్తూ ఉన్నారు. ఎలా ఉంటుంది? అప్పుడు ఇంత దూరం మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి యేసుని మళ్ళీ పాపంలో పడి మరకను పొందుకోకుండా పరిశుద్ధాత్మను పంపించి, మీరేంటి అంత గొప్ప విఐపియా అండి? ఏంటి పరలోకమే దిగొచ్చి మీతో పాటు పనిచేయడం అంత విఐపియా? కారణం, మీరు పరిశుద్ధత పొందుకోవాలి, మిమ్మల్ని తీసుకుని వెళ్ళి పరలోకంలో పెట్టాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. దాని నిమిత్తమే పిలిచారు. చివరి వరకు సాధ్యం కాలేదు, మీరు వదిలిపెట్టలేదు. వస్తున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు, మళ్ళీ లోకం యొక్క ఆశ వల్ల లాక్కోబడుతున్నారు, అబద్ధం చెప్తున్న, దొంగిలిస్తున్నారు. సాధ్యమైనంత వరకు దేవుడు చూస్తూ, అది సాధ్యం కాకపోతే పరలోకంలో పెట్టకపోతే వారు తరువాత భూమి మీద ఉండలేరు, పాతాళానికి వెళ్ళాలి. మరణించినవాడు పాతాళానికి వెళ్తాడు. ఈ 2 స్థలాలే. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే, ఈ కార్యం రాకూడదని, పరిశుద్ధత ఉంటే కదా వీడు లోపల రాగలడు. అప్పుడు దానికి మనం ఏం చేయాలి? దీనికే దేవుడు ఇన్ని ప్రణాళికలు కలిగి ఉన్నారు. ఇదే ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నది, మీరు అపవిత్రులుగా ఉండడానికి కాదు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. పరిశుద్ధ రాజ్యం నిమిత్తం పిలువబడ్డారు. మీరు పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డారు. పరిశుద్ధ స్థానంలో ఉంచబడు నిమిత్తం మీరు పిలువబడి ఉన్నారు. 1 తెస్సలోనీయులకు 4:7 మర్చిపోకండి. దేవుడు మనలను అపవిత్రులుగా ఉండడానికి కాదు, పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచారు. తర్వాత వాక్యం చూడండి. కాబట్టి ఉపేక్షించువాడు, పరిశుద్ధతకు పిలిచారనే కాన్సెప్ట్ని ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపుడు గాని, మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుని ఉపేక్షించున్నాడు. పరిశుద్ధాత్మలోనికి రావడమే మనల్ని పరిశుద్ధపరచడానికి, మనల్ని పరలోకంలో ఉంచడానికి కావలసిన ఆ గుణంలోనికి మనం తీసుకురావడానికి. అందుకే కదా మనం పిలిచి ఉన్నారు. దాన్ని ఉపేక్షిస్తే వీరు ఇక్కడ కూర్చుని మాట్లాడుతుంటారు. చూడండి, ఒకరోజు నేను ఒక వ్యక్తి ప్రసంగాన్ని విని ఉన్నాను. ఆయన చెప్తున్నారు, ఒక మనుషుల్లో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, శరీరం ఉంది. వాక్యం చెప్తుంది, ఆత్మయు శరీరము ఒకదానికొకటి విరోధంగా పనిచేస్తుంది అని చెప్తుంది. అయ్యా, ఆత్మ యొక్క ఇచ్ఛను నెరవేర్చకుండా, ఆత్మ యొక్క ఆశను మీరు నెరవేర్చకుండా శరీరం యొక్క ఆశను నెరవేరుస్తూ ఉంటేనే అది పాపం.
శరీరం తాగమంటుంది, తిరిగిపోతుగా ఉండమంటుంది, పాపం చేయమంటుంది, దొంగిలించమంటుంది. శరీరం యొక్క క్రియలు బహిరంగంగా ఉంటాయి. దానికి ఆహారం పెడితే పాపం. రైటా? అవును. అలాగైతే ఇంకొకడు ఏం చేస్తున్నాడంటే శరీరాన్ని ఉపేక్షిస్తూ అది కూరుకుని ఏ పాపమునైనా పాపం యొక్క కార్యం ఇవ్వకుండా వాడిలో ఉండే ఆత్మకు మాత్రం ఆహారం పెడుతున్నాడు. అది కూడా పాపమే కదా. 2 వ్యక్తిత్వాలు ఉన్నాయి. మీరు శరీరానికి మాత్రం ఆ ఇచ్ఛను నెరవేరుస్తున్నారు, ఆత్మ యొక్క ఇచ్ఛను గమనించలేదు. అది పాపం, వాక్యం చెప్తుంది. కానీ మీరేం చెప్తున్నారు? ఆత్మ సంబంధమైన కార్యాలు మాత్రం చేయండి, శరీరాన్ని వదిలిపెట్టండి. అది కోరుకుని ఈ ఒక్క పాపంలోకి మీరు వెళ్ళకండి అని చెప్పి శరీరాన్ని ఉపవాసంతో ఉంచితే అది కూడా పాపమే కదా. దీనికిది ఆహారం అయితే దానికది ఆహారం అని చెప్తున్నారు. బయట వింటే బాగున్నట్టు ఉంటుంది. అవును, నిజమే కదా అని చెప్పినట్లుగానే కదా ఉంది. శరీరానికి ముఖ్యత్వం ఇచ్చి ఆత్మను అలక్ష్యం చేస్తే పాపం అంటే, ఆత్మకు ముఖ్యత్వం ఇచ్చి శరీరాన్ని అలక్ష్యం చేస్తే అది పాపమే కదా. శరీరం అంటే దానికి సహజంగా మనం ఇస్తున్నాం కదా, ఆహారం, బట్టలు, ఇవన్నీ కాదు. శరీరం కోరుకునే ఇచ్ఛలను, శరీరం యొక్క క్రియలను అది మనం ఇస్తే కదా అది సంతోషపడుతుందని ఆయన చెప్తున్నారు. బయటికి వినడానికి బాగుంటుంది, కానీ ఈ విధంగా లోకం వల్ల మరకను పొందుకుంటే అది శరీరమైనా సరే, ఆత్మైనా సరే పరలోకాన్ని స్వతంత్రించుకోదు కదా. దేవుడు మనల్ని పిలిచిందే ఎందుకు పిలిచారండి? పరిశుద్ధతకు పిలిచి ఉన్నారు. పరలోకం మనల్ని ఉంచడానికి పిలిచి ఉన్నారు. దానిని నెరవేర్చడానికే ఈ లోకంలో ఎక్కడ మనం తిరుగులాడినా అది పాపం యొక్క మరక మనకి తెలియకుండానే మలినమవుతుంది. వాటన్నిటినీ తీసివేసి మనల్ని పరిశుద్ధపరచడానికే దేవుడు పరిశుద్ధాత్మను మనకి తోడుగా ఇచ్చి ఉన్నారు. అదే ఆయన చెప్తున్నారు. కాబట్టి దీనిని మీరు ఉపేక్షిస్తే, పరిశుద్ధతను, పరిశుద్ధ జీవితాన్ని ఉపేక్షిస్తే, వాడు మనుషులను కాదు, తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ వచ్చింది అందుకే కదా మిమ్మల్ని అన్ని భాషలు మాట్లాడించడానిక. మీరు అన్ని భాషలు మాట్లాడి ఏం సాధిస్తారండి? 1 లక్షలు మాట్లాడి అన్ని భాషలు మాట్లాడి మీరు జయించబోతున్నారా? అన్ని భాషలు మాట్లాడి కానుకలు పొందుకోబోతున్నారు? ఏం చేయబోతున్నారు? అన్ని భాషలు మాట్లాడడానికి కాదు, పరిచర్య చేయడానికి మాత్రమే కాదు. దేవుడు ఆత్మను ఎందుకు ఇచ్చారంటే మిమ్మల్ని పరలోకం యొక్క పోలికలో తీసుకుని రావడానికి. అదే అని చెప్తున్నారు, పరిశుద్ధతలో మిమ్మల్ని కాపాడడానికి. అప్పుడు నేను పిలువబడింది పరిశుద్ధతకు పిలువబడ్డాను, రక్షణకు పిలువబడ్డాను. 3వ కార్యం చూడండి, పరిచర్య చేయడానికి. దేవుడు నన్ను పిలిచింది పరిచర్య చేయడానికి. నాకు దేవుడు ఏదైతే ఇచ్చారో అది ఒక్కొక్కరి దగ్గర ఆయనే వెళ్ళి చెప్తూ ఉండలేరండి. నువ్వు పొందుకున్నావు కదా, నువ్వు వెళ్ళి చెప్పు. ఆయన వారిని ఆశీర్వదించి, శిష్యుల్ని యేసు ఆశీర్వదించి, మీరు బయలుదేరి వెళ్ళుడి, మీరు పొందుకున్న కార్యాన్ని, నేను మీకు నేర్పించిన కార్యాన్ని ఇతరులకి చెప్పండి. ఆ గురి నిమిత్తమే దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నారు. ఇది లోకంలో. పరలోకం వెళ్ళి మీరు ఏ పరిచర్య చేయాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో పరిచర్య చేయడానికే మీరు పిలవబడి ఉన్నారు. ఒకడు తాను పొందుకున్న అనుభవం, రక్షణ, అభిషేకం, దేవుని యొక్క కార్యాలు, మాటలు, శక్తి, వీటిని ఇతరులకి మనం ఉపయోగించాలి. ఒక మంచి మాట ఇలా చెప్తుంటారు, నేను రక్షణ పొందుకున్నది ఇతరుల్ని రక్షణలోకి నడిపించడానికి. ఆ ఉద్దేశాన్ని నేను నెరవేర్చాలి. దేవుడు నన్ను పిలిచింది ఆయన నామానికి నేను పరిచర్య చేసి పరలోకాన్ని నింపాలి కదా. ఒక పెద్ద కూటం, మీరు ఒకలా వెళ్తే ఎలా నింపగలరండి? అప్పుడేం చేయాలి? ఒక పెద్ద గుంపును పరలోకాన్ని నింపడానికే కదా దేవుడు సృష్టించారు. ఆ ఉద్దేశం ఇప్పుడు నెరవేర్చబడలేదు కదా. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చటానికి మీరు అనేక మంది దేవుని నిమిత్తం ఆయతపరచాలి, లేకపోతే వారిని నడిపించాలి. దానికి పేరే పరిచర్య అని. మార్కు సువార్త 16:15 చూడండి. యేసు చివరిగా తన శిష్యులకి ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఇదే. తర్వాత ఆయన వారిని చూసి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అప్పుడు ఈ పరిచర్యకు నేను రక్షణలోకి పిలువబడ్డాను, పరిశుద్ధతకు పిలువబడ్డాను, పరిచర్యకు పిలువబడ్డాను. అప్పుడు దేవుడు నన్ను ఏ పరిచర్యకు పిలిచి ఉన్నారో ఆ పరిచర్యను నెరవేర్చాల్సింది మన బాధ్యత. కొంతమంది అనుకుంటారు, పరిచర్య అందరికీ సంబంధించింది కదా, అప్పుడు మీకేం పని అండి, పాట పాడి వెళ్ళిపోవడమా? పిలవబడిన మీరు అభిషేకం పొందుకున్నారా, రక్షణ పొందుకున్నారా, మీరు ఖచ్చితంగా పరిచర్య చేయాలి.
పరిచర్య చేయడానికే దేవుడు పిలిచి ఉన్నారు. ఎవరిని ఉట్టిదే కూర్చుని చప్పట్లు కొట్టి పాటలు పాడడానికి దేవుడు పిలవనే లేదు. పిలిచిన దేవుడికి ఒక్కొక్కరు ఫలములు ఇవ్వాలండి. ఒక్కొక్కరు ఒక విత్తనము వాడు పడి వాడు అనేక మందిని రక్షణలోకి తీసుకుని రావాలి. అప్పుడు పిలుపు ఒక్కొక్కరికి అది వ్యత్యాసంగానే ఉంటుంది. ఒకరికి సువార్త, అది పరిచర్యే. ఒకరికి అపోస్తులు, అది పరిచర్యే. ఒకరు దీర్ఘదర్శి, అది పరిచర్యే. ఏదో ఒక పరిచర్య దేవుడి నిమిత్తం పెట్టి ఉంటారు. ఆ పరిచర్య మీరు కనిపెట్టాలి. పరిచర్య లేకుండా ఎవ్వరినీ దేవుడు పిలిచి ఉండరు. నాకు సంబంధించినంత వరకు నేను వాక్యాన్ని చదివిన ప్రకారం నేను తెలుసుకుని ఉన్న నా యొక్క సొంత అభిప్రాయాన్ని బట్టి ఈ మాట చెప్తున్నా, ఏ ఒక్కరిని ఉట్టిదే ఉండడానికి దేవుడు పిలవలేదు అని నా యొక్క ప్రగాఢమైన నమ్మిక. ఎవరిని దేవుడు ఉట్టిదే ఉండమని పిలవలేదు. ఎందుకంటే మీరు చప్పట్లు కొట్టగానే పరలోకంలో ఒక గొప్ప ఆశీర్వాదం వర్షం కుమ్మరించబడుతుందా? దేవుడితో మిమ్మల్ని పిలిచి చర్చలు కూర్చోబెట్టి చప్పట్లు కొడుతూ పాట పాడుతూ తల మీద ముసుగు వేసుకుని దేని గురించి దేవుడు పిలిచారండి? మీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంది. పని కావాలంటే ఒకటి పెద్దది, చిన్నదిగా ఉండొచ్చు. ఒక ఇంట్లో ఒక పని ఉంది, ఇల్లుని కట్టాలంటే అందరూ పెద్ద పనులే చేయాల్సిన అవసరం లేదు. ఒకడు సిద్ధు పట్టుకుని మేకలు కొడుతుంటాడు, అది పనే. పనుల్లో పెద్దవి చిన్నవి ఉంటాయి. కానీ ఈ స్థలంలో మీరు ఒక విషయం తెలుసుకోవాలి, ఆ పనిని మీరు ఎన్నుకోలేరండి. అది విషయం. ఇది కొద్దిగా బాగుంది, నేను కావాలంటే ఈ పని చేస్తాను, అది చెప్పలేరండి. మిమ్మల్ని దేవుడు పిలిచినప్పుడు, ఒక పరిచర్యకు దేవుడు పిలిచినప్పుడు, దేవుడు మిమ్మల్ని ఒక పరిచర్య నిమిత్తమే పిలిచారు. అది ఎటువంటి పరిచర్య అనేది దేవుడే మీకు చెప్పాలి. నాకేది బాగుంటుంది, నాకు సాయంత్రం 6 గంటల వరకు ఆఫీస్ ఉంది, సరే ఓకే. ఇంటికి వచ్చి ఒక కాఫీ తాగి కొంచెం సమయం టీవీ చూస్తే ఒక 6:30, 7 గంటలు అవుతుంది, సరే ఓకే. తర్వాత 7 నుండి 8 గంటల వరకు పక్క నుండి చర్చికి వెళ్ళి 2 పాటలు పాడి దీన్ని ఒక పరిచర్యగా నేను చేశాను, అలా వస్తూ ఉంటాను అని మీరు తీర్మానించలేరండి. కొంతమంది అలానే చేస్తారు. నాకేటి వసతిగా ఉంది, నాకెప్పుడు సమయం ఉంటుంది, ఎప్పుడు చేద్దాం అని వీరే ఆలోచిస్తారు. అలాగే ఏం చేద్దాం, ఇది కూడా వీరే ఆలోచిస్తారు. అది కాదండి. ఎందు నిమిత్తం పిలువబడ్డారో ఆ పరిచర్యను మీరు ఎన్నుకోలేరు. ఒకడు తన పిలుపును ఎందు నిమిత్తం పిలువబడ్డాడో అందులో దృఢంగా ఉండేటట్లు జాగ్రత్తగా ఉండాలి. అదే పేతురు మనకు చెప్తున్నారు. ఆయన చెప్పే ప్రధానమైన ఒక ఆలోచన, వీటిని మీరు చేస్తే ఏ తడబాటుకు గురికారు. మిమ్మల్ని దేనికి పిలిచారండి అది మీరు తీర్మానించకూడదు. దేవుడి దగ్గర అడగండి. నన్ను అభిషేకించారు కదా, పిలిచారు కదా, ఆ సహజమైన కార్యాలు ఉన్నాయి. రక్షణకు పిలిచారు, పరిశుద్ధతకు పిలిచారు, ఇవందరికీ సంబంధించింది. పరిచర్యకు పిలిచారు, అందరూ పరిచర్య చేయాలి. అందుకే వాక్యాన్ని సూక్ష్మంగా చూడండి. ఎవరిని దేవుడు ఉట్టిదే కూర్చోడానికి పిలవనే లేదు. ఉట్టిది అలా కూర్చుని సంఘాన్ని నింపండి, నెల మీరు కానుకివ్వండి, దీని నిమిత్తం దేవుడు మిమ్మల్ని పిలవలేదండి. కానే కాదు. మీరు చేయడానికి ఒక పని ఉంది, అది చిన్న పని అయినా సరే, ఒకవేళ అది పెద్ద పని అయినా సరే, కానీ నేను దాని గురించి చెప్పలేదు. మీరు చేయడానికి ఒక పని ఉంది. పని లేకుండా దేవుడు ఎవరిని పిలవలేదు. కాబట్టి మీ పిలుపుని తెలుసుకోవడంలో దృఢంగా ఉండేటట్లు జాగ్రత్తగా ఉండండి. దేవుడి దగ్గర అడగండి, నాకేంటి పని దేవా, నేనేం పని చేయాలి. మీరేదో గుంపుతో కూర్చొని మాట్లాడుతూ ఉండకండి. ఇది చేస్తే ఈజీగా ఉంటుంది, అది చేస్తే ఈజీగా ఉంటుంది, చర్చ నడిపిద్దామా, బాగుందే, ఈ ఊర్లో ఎలా చేద్దామా, అలాగా ఆలోచించకండి. దేవుడి దగ్గర అడగండి. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడిగా ఉండి అది మీకు నేర్పిస్తారు. చివరిగా చూడండి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి దేవుడు మనం పిలిచి ఉన్నారు. అదేనండి ప్రధానమైన ఉద్దేశం. నిత్య జీవము అంటే ముగింపే లేని ఒక జీవితాన్ని, మనల్ని సృష్టించిన దేవునితో జీవించడమే నిత్య జీవం. ముగింపు లేని జీవితానికి నిత్య జీవం కాదు. ఆ ముగింపు లేని జీవితాన్ని నరకంలో కూడా మనం జీవించవచ్చు. అది ముగింపు లేని జీవితమే. వాడు మరణించి దండన పొందుకుని నరక అగ్నిలో వెళ్ళి పడితే ఆ దండన జీవితం కూడా ముగింపు లేనటువంటి జీవితమే. అది వెళ్ళి పడగానే అగ్ని అంటుకోగానే ఆత్మ కరిగిపోయి బూడిదైపోతుంది లేదండి. అక్కడ పురుగు చనిపోదు, అది నిత్య జీవితమే. కానీ నిత్య జీవం అంటే ఏంటని అడిగితే, ఆ సుదీర్ఘమైన కాలాన్ని తనను సృష్టించిన దేవునితో కలిపి జీవించడానికి పేరే నిత్య జీవం. ఆ నిత్య జీవానికి దేవుడు మనుషుల్ని పిలుస్తూ ఉన్నారు. నువ్వు నాతో జీవించాలి, దాని గురించే నేను నిన్ను సృష్టించి ఉన్నాను. ఏ విధంగా జీవించాలి అంటే, ఒక భార్య భర్త ఏ విధంగా జీవిస్తారో ఆ విధంగా సన్నిహితమైన బంధం.
దేవునితో జీవించాలి అని వాక్యం చెప్తుంది. గొర్రెపిల్ల యొక్క వివాహాన్ని గురించి మీరు చదివి ఉంటారు. వాక్యంలో ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో చెప్పబడింది గొర్రెపిల్ల యొక్క వివాహం. గొర్రెపిల్ల అయిన క్రీస్తు తన పెండ్లి కుమార్తెను ఎన్నుకుని ఆ దినం వచ్చింది. గొర్రెపిల్ల యొక్క వివాహ దినం వచ్చిందని వాక్యంలో చెప్పబడింది. ఆయన ఎవరిని వివాహం చేసుకుంటారో అది చూపించబడుతుంది. వివాహం అంటే నిజమైన వివాహం కాదు, దేవునితో ఒక బంధం. దేవునితో అంత సన్నిహితంగా ఆ బంధం ఏర్పరచబడ్డం. అది ఎవరు అని చూస్తే సంఘం చెప్పబడుతుంది. సంఘం అంటే ఎవరు? అది దేవదూతలతో నింపబడిందా? కేరుబులు సెరాఫులు అక్కడ ఉంటారా? అది మనుషుల వల్ల కలిగినది. మీరు బాగా చూడండి, నేను పరలోకంలో ఇంతకుముందే చెప్పాను. దేవదూతలు ఉన్నారు, కేరుబులు సెరాఫులు ఉన్నారు. దేవదూతల్లోని అనేక రకములైన దేవదూతలు ఒక్కొక్క భాగంగా వ్యత్యాసంగా అక్కడ ఉన్నారు. జీవులున్నాయి, కేరుబులు ఉన్నారు, సేరాపులు ఉన్నారు. అక్కడ ఇన్ని ఉన్నాయి. అక్కడ ప్రధాన దూతలు కూడా ఉన్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారో మనకు తెలియదు. ఇందులో ఎవ్వరికైనా ఒక పెండ్లి కుమార్తె స్థానాన్ని పరలోకం ఇచ్చిందా? ఆలోచించి చూడండి. ఎంతోమంది ఉండొచ్చు. రాజు అతని దగ్గర నివసించే ప్రజల్లో అనేక మంది ఉండొచ్చు. కానీ భార్య అనే ఒక స్త్రీని ఎన్నుకుంటున్నాడు కదా, అప్పుడు ఆమె ఎంత ముఖ్యమైనది అని మీరు చూడాలి. అది మనుషులకే కదా ఇవ్వబడింది. అదే నిత్య జీవం. అప్పుడు మనం జీవించబోయే జీవితము, పరలోకంలో ఉన్నవన్నీ నిత్యమైనవే. ఒక మిఖాయేలు, ఒక గాబ్రియేలు, ఒక దూత, కేరుబులు, సెరాపులు, అక్కడుండే జీవులు, అవన్నీ నిత్య జీవం కలవే. కానీ అందులో ఏ ఒక్కటిని దేవునితో ఒక భార్య వలె, ఒక పెండ్లి కుమార్తె వలె సన్నిహితమైన బంధంతో జీవించడానికి పిలువబడలేదు. ఇప్పుడు చూసారా, మీరు నిత్య జీవానికి జీవించడానికి పిలువబడ్డారు. పరలోకంలో ఉన్న ఎవ్వరికీ ధన్యత లేదు. ఒక దూత ద్వారం దగ్గర వచ్చి నిలబడి దేవుడితో మాట్లాడగలరు. ఒక జీవి దేవుడి ముందు నిలబడి దేవుని స్తుతించగలదు. కానీ పెండ్లి కుమార్తె అనేవారు కిచెన్ వరకు లోపలికి వెళ్ళగలరు. వాక్యం చెప్తుంది, మీలో ఒకరు దీర్ఘదర్శిగా ఉంటే నేను వానికి కలలో దర్శనమయ్యి రహస్యం లేని వాడితో మాట్లాడతాను. కానీ నా దాసుడైన మోషే అటువంటి వాడు కాదు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడు అంటే ఇంట్లో ఏమేమి ఉంటాయి చూడండి. పోర్టిగోలు ఆరంభించి వెనకతలేరుకు వంటగది వరకు ఉంటుంది. ఉందా లేదా? కిచెన్ ఉంది, డబ్బులు దాచే రూమ్ ఉంది, బెడ్రూమ్ ఉంది, హాల్ ఉంది, డ్రాయింగ్ రూమ్ ఉంది. చివరి వరకు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ఏషియా ఉన్నారు, హెజ్కేలు ఉన్నారు, ఇర్మియా ఉన్నారు, చిన్న చిన్న దీర్ఘదర్శనాలు చెప్పే మా వంటి వాళ్ళు ఉన్నారు. కానీ మోషే వ్యత్యాసమైన వాడు అంటున్నారే. అదేవిధంగా పరలోకంలో అనేకమైన జాతుల వారు ఉన్నారు. వారు నిత్యంగా జీవించేవారు, నిత్య జీవితం, ముగింపు లేని జీవితం జీవించేవారు. ఒక గాబ్రియల్, ఆయన కిందున్న గొప్ప సైన్యం, పెద్ద కూటమి, సముద్రపూడని ఇసుకరేణుల గాబ్రియల్లు, మిఖాయేలు కింద పెద్ద కూటం, మిఖాయేలు, కేరుబులు, ఎంతమంది కేరుబులు మనకు తెలియదు, సేరాపులు, వ్యత్యాసమైన దూతలు, జీవులు, ఇన్ని ఉన్న మనుషునికి మాత్రమే దేవుడు పెండ్లి కుమార్తె అనే స్థానాన్ని ఇస్తున్నారు. చూసారా ఎంత గొప్ప విషయం. అందుకే చెప్తున్నాం, ముగింపు లేని జీవితానికి నిత్య జీవం కాదు. ఆ ముగింపు లేని జీవితాన్ని దేవునితో కలిసి జీవిస్తున్నాం చూడండి, దానికి పేరే నిత్య జీవం. ముగింపు లేని జీవితం అందరూ జీవిస్తున్నారు. నేను లోకంలో జన్మిస్తే ఇక ముగింపు లేని జీవితమే నాది. ఈ లోకంలో కావాలంటే నా జీవితం ముగిసిపోవచ్చు, కానీ నా జీవితం ఇంకా అలా వెళ్తూనే ఉంటుంది, అది ముగిసిపోదు. దాని తర్వాత ముగింపు లేని జీవితాన్ని దండించబడి నరకానికి వెళ్ళి అది అక్కడ కొనియాడతారు. నరకానికి వెళ్ళి అక్కడ ఉడుకుతూ ఉంటారు, అక్కడ కూడా జీవితం ముగిసిపోదు. అప్పుడు నిత్య జీవం అనేది, ఇది మనసులో పెట్టుకోండి, ముగింపు లేని జీవితాన్ని తను సృష్టించిన దేవునితో జీవించడానికి పేరే నిత్య జీవం. ఈ నిత్య జీవంలోకి మనుషులు వచ్చే విధంగా చేయాలి. అందుకే నేను చెప్పాను, పరలోకంలో మనం పొందుకునే నిత్య జీవానికి, పరలోకంలో ఒక నిత్యవాసిగా ఉన్న ఒక దేవదూతకి వ్యత్యాసం అనేది ఉంది. ఒక దేవదూత పెండ్లి కుమార్తె యొక్క స్థానాన్ని అందుకోలేడు. మిఖాయేలు దేవదూత పెండ్లి కుమార్తె స్థానాన్ని అందుకోలేదు, ఆ పనిచేసే దూతలు. కానీ మనుషులకైతే ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చారట.
తనతో పాటు తన యొక్క నిత్య జీవితాన్ని ఆయనతో పాటు కలిసి జీవించడానికి కావలసిన ఆ భాగ్యాన్ని ఇచ్చి ఉన్నారే, ఆ నిత్య జీవానికి మిమ్మల్ని పిలిచి ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడు, పెండ్లి కుమార్తె ఎలా ఉండాలి? దేవుడు నీతిమంతుడు, పెండ్లి కుమార్తె ఎలా ఉండాలి? దేవుడు సత్యమంతుడే ఉన్నారు. పెండ్లి కుమార్తె అప్పుడు పిట్ పాకెట్లు కొట్టి దొంగిలించి లంచం ఇస్తూ ఎలా అండి? ఎలా ఆమె పెండ్లి కుమార్తెగా మారవచ్చు? ఆలోచించండి. అందుకే దేవుడు మిమ్మల్ని నిర్బంధిస్తున్నారు. నువ్వు నాకు పెండ్లి కుమార్తెగా ఉండాలంటే నువ్వు పరలోకపు యొక్క పోలిక కలిగి ఉంటే సరిపోదు. నువ్వు నాతో జీవించాలి, పరలోకంలో నాకు సన్నిహితంగా జీవించాలి. నువ్వు నా దగ్గర పొందుకున్న యొక్క అర్హత అక్కడున్న దేవదూత కూడా పొందుకోలేదు. ఆ స్థలానికి నువ్వు రావాలంటే దేవదూత కంటే నీతి అధికంగా ఉండాలి, అలానే పరిశుద్ధత అధికంగా ఉండాలి. అందుకే దేవుడు ఇటువంటి వాక్యాలు, ఇటువంటి మాటలు, అభిషేకం, రక్తం చిందించడం, సంఘములు, సేవకులు మిమ్మల్ని చూడడానికి, పరామర్శించడానికి, ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి. ఇదేనండి గురి. ఇది చూసే మనం పరిగెత్తాలి. లేకపోతే వెంటనే రాగానే ఒక పెద్ద చర్చ్ కట్టేయాలి. ఏంటి చెన్నయ్య, ఆ చెన్నైలో మొత్తం నా సంఘమే చాలా పెద్దదిగా ఉండాలి, 150 కోట్లతో ఒక చర్చ్ కట్టాలి, ఇదని ఆశ. ఏంటి ఆశ? కట్టి ఏం చేయబోతున్నారు? నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని మీ తండ్రి యొక్క ఆశ. మీరు నిత్యము పరలోకవాసులుగా ఉండాలని తండ్రి యొక్క ఆశ. అప్పుడు తండ్రి యొక్క ఆశ, మీ యొక్క ఆశ సరితూగాలి. మీరు భూమి మీద ఆస్తుల్ని సంపాదించుకోవడానికి నాకు ఒకే ఒక ఆశ, ఒక పెద్ద చర్చ్, ఒక 1,00,000 మంది కూర్చునేటట్టు చర్చ్. అది ఏం ఆశ అండి? ఎన్ని దినాలు ఇక్కడ ఉండబోతున్నారని మీరు? నిత్య జీవానికి దేవుడు మనం పిలిచిన అదే మన యొక్క గురి. మీ అంతటా మీరే ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోకండి. ఇవన్నీ పరిగెత్తే మార్గంలో, ఇవన్నీ చూసే కార్యాలు, ఇవన్నీ నిరంతరం కాదు. ఆ గురి ఎందు నిమిత్తం మనం పట్టబడ్డామో అదే ఆయన చెప్తున్నారు. నేను పొందుకుని ఉన్నాను, నేను పూర్తిగా సంపూర్ణుడైతేనని అని అనుకోకుండా యేసుక్రీస్తు మూలంగా నేను ఎందు నిమిత్తం పట్టబడి ఉన్నాను అని ఫిలిప్పీ 3:12 చెప్పబడుతుంది. ఎందు నిమిత్తం పట్టబడ్డారు? ఇప్పుడు మీరు చెప్పండి ధైర్యంగా. నేను రక్షించబడు నిమిత్తం పట్టబడ్డాను. అది నా లక్ష్యం. భూమి మీద నా రక్షణ నేను పరిపూర్ణపరచాలి. అదే నా యొక్క లక్ష్యం. పరిశుద్ధమైన జీవితానికి నేను పిలువబడ్డాను. అది భూమి మీదే నేను అభ్యాసపరచాలి. అప్పుడు ఆ పరిశుద్ధ జీవితం నాకు సొంతం అవ్వాలి. ఎందుకంటే నేను పరిశుద్ధులు జీవించే పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోవడానికి దేవుడు నన్ను పట్టుకొని ఉన్నారు. అది మీరు చెప్పాలి. తర్వాత పరిచర్య చేయడం దేవుడి యొక్క చిత్తం. దేవుడి యొక్క చిత్తం చేస్తేనే వెళ్ళగలము. 4వది నిత్య జీవం. దేవుడు నన్ను పెండ్లి కుమార్తె వలె పిలిచి ఉన్నాడు. పరలోకంలో ఎవ్వరికీ దొరకని ఒక ధన్యత. భార్య అంటే వ్యత్యాసమైనవారు కదా. ఎంతో మంది స్నేహితులు ఉండవచ్చు, ప్రధానులు ఉండొచ్చు, సైన్యాధిపతులు ఉండొచ్చు. రాజుకైతే పట్టపు రాణిగా ఉండడం కదా గొప్పది. అప్పుడు అది మనుషులకే కదా ఇవ్వబడుతుంది. మీరు నిత్య జీవాన్ని, ముగింపు లేని జీవితాన్ని క్రీస్తుతోనే జీవించాలనేదే అందు నిమిత్తమే దేవుడు మిమ్మల్ని పట్టుకున్నారు. ఇది మీరు తెలుసుకోండి. ఒక చర్చ్ కట్టడానికో, 4 బంగ్లాలు కట్టడానికో ఎప్పుడు చూసినా ఇదే ప్రార్థనగా ఉంటుంది కొంతమందికి. అయ్యో దేవా, నేను ఒక విమానం కొనాలి, నేను ఒక పెద్ద కట్టడాన్ని కట్టాలి, నేను అది చేయాలి, ఇది చేయాలని కాదు. ఇది కాదు మన లక్ష్యం. ఇవన్నీ మిమ్మల్ని తగ్గించి వేసి, వెనకడుగు వేసి విధం చేసి ఒక దగ్గర ఉంచేస్తాయి. చూడండి, ఆదిమ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజలు ప్రయాణం చేసినప్పుడు వారు వెళ్ళేటప్పుడే మార్గమధ్యంలో రూబెన్ గోత్రం వాళ్ళు చూస్తూ ఉన్నారు. అక్కడ ఒక దేశం, ఈ పశు సంపదకు బోల్డంత గడ్డి అక్కడ ఉంది. మోషే దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, అయ్యా మాకు ఈ పశు సంపద చాలా ఎక్కువ ఉంది, కానాన్ దాకా మేము మీతో రాలేము. మేము చూసే ఈ దేశం బాగా పశు మందను మేపే దేశంగా ఉంది, మేము ఇక్కడే ఉండిపోతామన్నారు. ఇదే లక్ష్యాన్ని చేరుకోకుండా మధ్యలోనే ఆగిపోవడం. దేవుడు వారికి వాగ్దానం చేయబడిన ఆ యొక్క దేశాన్ని ఇస్తూ ఉన్నారు, కానీ మీరు గొర్రెలకు సంబంధించిన దేశాన్ని ఎన్నుకుంటున్నారు. దేవుడు వారిని వాగ్దానం చేయబడిన తన ప్రజలకు ఇవ్వడానికి ఒక దేశానికి తీసుకుని వెళ్తే, వీడ గొర్రెలకు పశువులకు కావాల్సిన దేశాన్ని తన దేశంగా ఎన్నుకుంటున్నాడు. ఎలా? తప్పిపోయిన కుమారుడు తన కుటుంబంలో ఉన్న ఉచితమైన పదార్థాలను విడిచిపెట్టి పందులు తిని ఆ తౌడుని తినే విధంగా ఎన్నుకున్నాడు కదా. ఆ విధంగా ఎందు నిమిత్తం పట్టబడితిరో మీ గురి ఇంకా ముగిలేదు. ఆ గురిని చూస్తూ మీరు ముందుకు వెళ్ళండి. అప్పుడే దేవుడి యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చబోతున్నాం. మనల్ని ఆకర్షించే కొన్ని విధాలైన లక్ష్యాలు ఉంటాయి.
అదంతా ఆయన చేస్తున్నారు, ఈయన చేస్తున్నారు, వాళ్ళు చేసుకుని వెళ్ళనివ్వండి. బైబిల్ ఏం చెప్తుందో దాన్ని చూసి మీరు మీ లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. ఆ లక్ష్యాన్ని మీరు చేరుకోవడానికే దేవుడు మిమ్మల్ని పిలిచారు అనేది అర్థం చేసుకోండి. మళ్ళీ ఆ వాక్యాన్ని నేను చదువుతాను, మళ్ళీ మీరు ఇంట్లో కూర్చుని చదివి చూడండి. ఆ వాక్యం ఇంకా మీతో అనేక కార్యాలు మాట్లాడుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం. ఇదివరకే నేను గెలిచితనని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి నొందితినని నేను అనుకొనటలేదు గాని క్రీస్తు యేసు నిమిత్తం ఎందుచేత నేను పట్టబడితునో దానిని నేను పట్టుకొనవలనని ఆశతో వెంబడిస్తున్నాను. మీరు వెంబడించండి, ఆశతో వెంబడించండి, గొప్ప మహిమను చూస్తారు. కళ్ళు మూసుకుని తలలు దించి ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు ఒక నూతనమైన కార్యాన్ని మేము నేర్చుకున్నాం. దేని నిమిత్తం మేము పట్టబడ్డామో ఆ లక్ష్యాన్ని చూసి మేము వెళ్ళే విధంగా, దేవుడు మమ్మల్ని ఆ లక్ష్యం వైపు నడిపించే విధంగా మమ్మల్ని పూర్తిగా మీ యొక్క కరంలో సమర్పిస్తున్నాం. మేం పరలోక నివాసులుగా దేవుని యొక్క పెండ్లి కుమార్తె వలె పరలోకంలో నిత్య జీవితాన్ని స్వతంత్రించాలి. ఆ జీవితం పరిశుద్ధమైన జీవితం, నీతితో నింపబడిన ఒక జీవితం. దేవా, అటువంటి జీవితాన్ని మేము పొందుకోవాలని మీరు మా నిమిత్తం పెట్టిన యొక్క లక్ష్యం, ఆ లక్ష్యాన్ని మేము తెలుసుకొని ఆ లక్ష్యానికి తగినట్టుగా మేము కదిలేటట్టు, ఆ లక్ష్యానికి తగినట్టుగా మేము నడవటం, దేవా అనుగ్రహం మీరు మాకు ఇవ్వండి. ఆ మార్గంలో మీరు మమ్మల్ని నడిపించడానికి సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడి ఉన్నారు. దేవుని యొక్క వాక్యం మాకు ఇవ్వబడింది, బైబిల్ మాకు ఇవ్వబడింది అనేది మేము విశ్వసించి ఆశతో మేము వాటిని వెంబడించడానికి మాకు సహాయం చేయండి. ఈ మాటలు విన్న ఒక్కొక్కరిని, కుటుంబాలను పేరు పేరున ఆశీర్వదించండి దేవా. ఈ కార్యక్రమం చూసిన ఒక్కొక్కరిని మేం పరలోకంలో చూడాలి, దేవుని యొక్క పెండ్లి కుమార్తెగా చూడాలి దేవా. వారు ఒక దేవదూత కంటే ఉన్నతమైన స్థానంలో దేవుని యొక్క పెండ్లి కుమార్తెగా ఒక సంఘముగా బయలుపరచబడే ఆ దినము, దాన్ని మేము ఎదురు చూస్తూ ఉన్నామయ్యా. దానికే కదా ఇంత పోరాటం, దాని నిమిత్తమే కదా ఇన్ని ప్రయత్నాలు, దాని నిమిత్తమే కదా ఇంత పరిచర్యలు. దేవా, మీరు మమ్మల్ని ఘనపరచండి. మేము వేరే ఒక లక్ష్యాన్ని నియమించుకుని దాని వైపు వెళ్తూ మా లక్ష్యాన్ని మేము కోల్పోకుండా దేవా ఎల్లప్పుడూ మాకు జ్ఞాపకం చేస్తూనే ఉండండి. జ్ఞాపకము చేయండి అయ్యా. మాటలు విన్న ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. యేసు యొక్క కర్మల్లో వారిని సమర్పించుకుంటూ ప్రార్థన చేస్తున్న మా తండ్రి, ఆమేన్. దేవుడి దినాన మనతో మాట్లాడి ఉన్నారు, అనేక నూతనమైన కార్యాలు మనకు బయలుపరిచి ఉన్నారు. అది మాత్రమే కాదు, మనం దేవుడిచ్చే ఒక నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోవాలి అని మనకు దేవుడిచ్చిన పిలుపు యొక్క లక్ష్యం అనేది, దానిని గ్రహించి మన లక్ష్యాన్ని చూస్తూ మనం వెంబడించాలని దేవుడు కోరుకుంటున్నారు. వచ్చే వారం నేను మిమ్మల్ని సంధించేటప్పుడు వేరే ఒక నూతన సందేశంతో నేను మిమ్మల్ని సంధిస్తాను. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడనుగాక. ఆమేన్.